చెప్పినప్పుడు the whole earth was full of darkness. సర్వ భూమి కూడా చీకటిలోనే అంధకారములోనే ఉండి ఉన్నది. Ignorance about the knowledge of God. దేవుని గురించినటువంటి ఇటువంటి జ్ఞానము లేనటువంటి అమాయకత్వము. If you fail to know who your God is, నీ దేవుడు ఎవరో నీకు తెలియకుండా పోయినట్లయితే, and fail to listen to the gospel, సువార్తను వినే విషయంలో విఫలమైనట్లయితే, Bible says God will take vengeance upon them, not a sin, any other ordinary word is used. God take vengeance upon them in 2 Thessalonians chapter 1 verse 7 to 9. అటువంటి వారి మీద దేవుడు మామూలు మాటలో చెప్పట్లేదు, ఘాటైన మాటను ఉపయోగించున్నారు. అట్టి వారి మీద దేవుడు తన ప్రతిదండను కనుబర్చునని చెప్పి 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయము 7-8 వాక్యములలో చదువుచున్నాము. Those who do not know their God and fails to listen to the gospel, God will take vengeance on all those people. The wrath of God will come upon them. ఎవరైతే దేవుని ఎరుగకుండా ఉంటున్నారో, సువార్తకు లోబడకుండా ఉంటున్నారో, అటువంటి వారందరి మీద దేవుని ఉగ్రత లేదా ప్రతిదండన కనుపరచబడును. So you are going to be severely punished for that. దాని కొరకే మీరు తీవ్రంగా శిక్ష నందనై ఉన్నారు. Having the knowledge of God is not a matter of your choice. దేవుని గురించిన జ్ఞానము తెలుసుకుంటా అనేది మీరేదో ఎన్నుకొనిచున్న కార్యము కాదు. It's a knowledge that every person must compulsorily, mandatorily get to know it. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తప్పనిసరిగా అది తెలుసుకునవలసిన కార్యమై ఉన్నది. Otherwise you'll have to pay a very heavy price in the end. లేనట్లయితే అంతమందు భారీ క్రయమును చెల్లించవలసి వచ్చును. We know the scriptures and therefore out of our love for your soul we conduct special meetings like this and giving up our own life and energy we are teaching you this truth. Please listen very carefully. మాకు లేఖనములు తెలుసు కాబట్టి, మీ ప్రాణములను ప్రేమించుచున్నాము కాబట్టి, ఎంతో మేము వేదనతోని ఇటువంటి వేద పంట కూటములను ఏర్పాటు చేసి మీకు బోధించుచున్నాము. దయచేసి ఈ కార్యములన్నీ కూడా శ్రద్ధగా మీరు ఆలకించవలెను. God destroyed the world once in the days of Noah. దేవుడు ఒక పర్యాయమందు నోవహు దినములలో భూమిని నశింపచేసెను. Because the imagination of the heart of man was continually evil from his youth up. ఎందువలనంటే మనుషుని యొక్క హృదయము కానీ ఆ హృదయములోని తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదిగా ఉండనని దేవుడు చూచి ఉన్నారు. God never said, I found the people committing serious sins. జనులు తీవ్రమైన పాపము చేయుట నేను చూచి ఉన్నాను అని దేవుడు చెప్పడలేదు గాని, In chapter 8 verse 11 Genesis, God said, because the imagination of the heart of man is continually evil from his youth up, I am going to destroy the world. దేవుడు ఆదికాండ పుస్తకం 6వ అధ్యాయంలో చెప్పుచున్నారు, నరుల యొక్క చెడుతనము వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదిగా యెహోవా చూచి ఉన్నారు. God judgment is not necessarily to be based on our works. దేవుని యొక్క న్యాయ తీర్పు అనేది ఏదో మన క్రియల మీద మాత్రమే ఆధారపడి ఉండనని చెప్పలేము. Even our thoughts and imagination, if they are not right before God, we are going to face God's judgment. దేవుని ఎదుట ఒకవేళ మన తలంపులు గాని దాని వెనకన్న ఊహలు గాని సరిగా లేనట్లయితే కూడా దేవుని యొక్క శిక్షార్హులముగా మార్చబడుచున్నాము. By drawing one bucket of water, you cannot empty the ocean. మనము ఒక బకెట్ నీళ్లు సముద్రంలో ఉండి చేదుట మూలముగా సముద్రాన్ని మనం ఖాళీ చేయలేము. Now what we know about God is just a bucket of water you are drawing from the ocean. మనకు తెలిసినటువంటి దేవుని గురించిన జ్ఞానం అంతయు సముద్రంలో ఉండి మనం చేదుకునే ఒక బకెట్ నీళ్ల వరకు మాత్రమే ఉన్నది. Ephesians 3:10 says, ఎఫెసీ రాసిన పత్రిక 3:10లో చూస్తున్నాము, when we go to heaven, there also God is going to make manifest the manifold wisdom of God through you and me, the church. మనము పరలోకము వెళ్ళిన తర్వాత కూడా సంఘమైనటువంటి నీ మూలంగా నా మూలంగా కూడా దేవుని యొక్క నానా విధములైన జ్ఞానమును మనకు తెలియపరచుదురు. How many of you are confident that you know your God? Put up your hands. నా దేవుడు నాకు తెలుసు అని ఎంతమందికి నిశ్చయిత ఉందో చేతులు పైకెత్తండి. If anyone asks you who is your God, answer the only one question, my creator is my God. Finish. మీ దేవుడు ఎవరని చెప్పి ఒకవేళ అడిగినట్లయితే ఒక్క మాటలో మీరు జవాబు చెప్పాలంటే ఏమని చెప్తారంటే నా దేవుడు నా సృష్టికర్త అని చెప్పవలెను. In the Old Testament God said, I am your husband, the creator. పాత నిబంధన కాలంలో దేవుడు చెప్పుచున్నారు, నిన్ను సృష్టించిన వాడిని నేనే నీకు భర్త అయి ఉన్నాను. That is symbolically said. అది సాదృశ్య రూపంలో చెప్పబడి ఉన్నది. But as a child of God we all must confess, my creator is my God. అయితే ఒక దేవుని బిడ్డగా మనందరం ఒప్పుకోలు చేయాలంటే నా దేవుడు నా సృష్టికర్త అయి ఉన్నారు. Next question is, how did he create you? తర్వాత ప్రశ్న ఏంటంటే ఆయన నిన్ను ఎలాగున సృష్టించి ఉన్నారు. Bible says
In his own image and likeness God created man. 126 Genesis. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆదికాండం 1వ అధ్యాయము 26వ వాక్య ప్రకారముగా దేవుడు మానవులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించెను. What is God's image and likeness? మరి దేవుని యొక్క పోలిక అనగా ఏమి, ఆయన స్వరూపం అనగా ఏమి? Ephesians 4:23-24 says, the image and likeness of God is righteousness and true holiness. ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 23-24 వాక్య ప్రకారముగా ఆయన యొక్క పోలిక, ఆయన యొక్క స్వరూపం అనగా దేవుని యొక్క నీతియు అని యథార్థమైన పరిశుద్ధతయు అయినది. In the Old Testament, therefore God said, be ye holy as I am holy. పాత నిబంధనలో దేవుడు సెలవిచ్చున్నారు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. To become holy, you must follow peace with every man. Hebrews 12:14. హెబ్రీయుల రాసిన పత్రిక 12-14 ప్రకారముగా మనం పరిశుద్ధులుగా ఉండు నిమిత్తము ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండవలెను. You must maintain peace with God, peace within you and peace with everybody. దేవునితో సమాధానము, అందరితో సమాధానము, నీలో నీకొక సమాధానం ఉండవలెను. The devil comes to destroy your peace. సాతాను మీ సమాధానమును నష్టము చేయుటకే ప్రయత్నించును. Yesterday I told you about the Antichrist. When he comes, he'll take away peace from the world. నిన్నటి Revelation 6:4. దినమందు నేను అంత్యక్రీస్తు గురించి చెప్పి ఉన్నాను. ప్రకటన 6:4 ప్రకారముగా భూమి మీద ఉన్నటువంటి సమాధానమును తీసివేయటకే అతడు వచ్చును. Jesus came as a prince of peace. యేసు ప్రభువు యొక్క సమాధాన కర్తగా ఆయన వచ్చి ఉన్నారు. Receiving Jesus is receiving peace in a heart. యేసు ప్రభువుని స్వీకరించుట అనగా మన హృదయములో సమాధానమును స్వీకరించుట అయ్యున్నది. When you have a knowledge about God, that God is a holy God. ఒక పరిశుద్ధుడైన దేవుడని చెప్పి మన దేవుని గురించిన అవగాహన నీకు ఎప్పుడైతే వచ్చునో, He is a righteous God. ఆయన నీతిగల దేవుడనియు. Righteousness means he will always do that which is legally good and right. నీతి అని చెప్పుచున్నప్పుడు చట్టపూర్వకంగా ఏదైతే మంచిదో, ఏదైతే సరియో అది చేయుటయే నీతి ఉన్నది. He wants to see every man in his own image. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన పోలిక చొప్పున ఆయన చూడాలని కోరుచున్నారు. As I am doing that which is legally good and right, even so every person who believes in me must do that which is good and just according to the law. నేను ఎలాగున ఆజ్ఞ ప్రకారముగా మంచి కార్యము సరియైన కార్యము చేయుచున్నానో అలాగునే నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా ఆజ్ఞ ప్రకారముగా లేక చట్ట ప్రకారముగా సరియైన మంచి కార్యమును చేయువారై ఉండవలెను. The first man Adam, when he failed to keep God's commandment, he lost the image and likeness. మొదటి మనుషుడైనటువంటి ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించున్నాడో ఆ దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకొని ఉన్నాడు. Therefore God's judgment came upon him. అందువల్ల దేవుని యొక్క తీర్పు అతని మీదకి వచ్చెను. That one lesson is enough for the whole world. సర్వ ప్రపంచానికి ఆ ఒక్క పాఠమే సరిపోవును కదా. Because of one man, sin entered in the whole world. ఒక్క మనిషిని పాపం మూలముగా పాపం అనేది లోకమంతటిలోనికి వచ్చెను. In his place God chose different people in different occasions. అతని యొక్క స్థలములో దేవుడు అని ఇతరులను అనేక సందర్భాలలో ఏర్పరచుకొని ఉన్నారు. I told you last night. నిన్న రాత్రి నేను చెప్పి ఉన్నాను. In Noah's days he found him to be a righteous man. నోవహు దినాల్లో చూసినప్పుడు నోవహే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా దేవుడు చూచి ఉన్నారు. To the best of his knowledge he lived in the fear of God and the knowledge of God. అతనికి తెలిసినంత వరకు కూడా దేవుని జ్ఞానమందును దేవుని భయములోను అతనికి కనబడి ఉన్నాడు. God therefore told him about the judgment that is going to come upon the earth. అందువల్లే దేవుడు అతనికి భూమి మీద రానయ్యున్న దేవుని న్యాయ తీర్పుని గురించి నోవహుతో చెప్పి ఉన్నారు. He said, I am going to destroy this world because the imagination and the heart of man is continually evil from his youth up. మనుషుని యొక్క హృదయంలోని తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డదని దేవుడు మానవుల గురించి చూచి ఉన్నాడు. Jesus said, if a man look at a woman with lust, he has already committed adultery with her. యేసు ప్రభు చెప్పి ఉన్నాడు, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే అక్కడే ఆమెతో వ్యభిచరించినట్లుగా చెప్పి ఉన్నారు. What does it mean? దాని అర్థం ఏమై ఉన్నది? You don't have to literally commit adultery. నీవు అక్షరానుసారంగా నీవు ఆ యొక్క వ్యభిచార క్రియ నువ్వు చేయక్కర్లేదు. The very look and the very thought is enough. ఒక చూపు చాలు, ఒక తలంపు చాలును For you to be judged. నీవు న్యాయ తీర్పు పొందుటకు. So holiness begins not in our actions or activities, it begins in our thoughts and attitudes. అందువలన మన న్యాయ తీర్పు అనేది మన క్రియలలోనూ మన చర్యలలోనూ కనబడటలేదు కానీ మన యొక్క భావనలోనూ మన తలంపులలో వచ్చిన పాపం మీదనే ఆధారపడి ఉన్నది. It is for this purpose God chose you and me. ఇట్టి ఉద్దేశము కొరకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నారు. Ephesians chapter 1 verse 4 says, ఎఫెసీ 1:4 చెప్పుచున్నది, God had chosen us before the foundation of the world that we all might become holy and without blemish in love.
ప్రేమ యందు పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమలో మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. Christianity speaks about holiness. It insists upon holiness. క్రైస్తవత్వం అనేది పరిశుద్ధతను గురించి చెప్పుచున్నది, పరిశుద్ధతను ఒక్కానించుచున్నది. Don't be satisfied or don't be involved into activities to say you are a very good man or you are a very good Christian. ఏదో క్రియలు చేర్చడం మూలముగా నీ నడవడిక మూలముగా నీవు మంచి క్రైస్తవుని చెప్పుకొనవద్దు. We must learn to live with all Christian values. ప్రతి విధమైన క్రైస్తవ విలువలు గలవారముగా జీవించవలెను. If this truth is taught in all the churches in the world, ప్రపంచంలో అన్ని సంఘాల్లో ఇట్టి సత్యం ఒకవేళ బోధించినట్లయితే there will be only one church. అప్పుడు ఒకే ఒక సంఘం ఉండును. Now in Christianity there are not hundreds, millions of churches. ఇప్పుడు క్రైస్తవత్వంలో చూచినప్పుడు వందలాది కొలది కాదు గాని మిలియన్ల కొలది సంఘాలు కనబడుచున్నవి. Why they are divided? ఎందుకు వారందరూ విభజించబడి ఉన్నారు? Because they don't have a perfect knowledge about Jesus Christ or about the living God. యేసుక్రీస్తు గురించి గాని జీవముల దేవుని గురించినటువంటి ఒక పరిపూర్ణమైన జ్ఞానము వారికి కొరతగా కనబడుచున్నది. In Philippians 2:7 Saint Paul says, ఫిలిప్పీ 2:7 పరిశుద్ధుడైన పౌలు చెప్పుచున్నాడు, he forsook everything and counted them all as dung to know the excellency of the knowledge of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము నేను తెలుసుకున్న నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానని 3వ అధ్యాయములో చెప్పుచున్నాడు. One group of servants of God in the world, ఒక గుంపు సేవకులైన వారు భూలోకములో కనబడుచున్నారు. as Jesus ever told his people, ఎంత మాత్రం వారి గురించి యేసు ప్రభు జనులతో చెప్పలేదు. they forsook everything and count everything as dung వారు and సమస్తము loss to have the excellency of the knowledge of Jesus. యేసు ప్రభు యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం పొందుకున్న నిమిత్తము వారు సమస్తమును నష్టపరుచుకొని ఉన్నారు, పెంటతో సమానంగా ఎంచుకొని ఉన్నారు. Unless you look out for such pastors and such churches, you can never be made perfect and holy like God. అటువంటి పాస్టర్లు సంఘమును వెతకనంత వరకు కూడా మీరు దేవుని వలె పరిశుద్ధులుగా మార్చబడలేరు. Even in this church also there are many people who have no knowledge about holiness. ఈ సంఘములో కూడా అనేక మందికి పరిశుద్ధత గురించినటువంటి సరైన గ్రహింపు లేని వారుగా కనబడుచున్నారు. In every church there are outward activities. ప్రతి సంఘములో చూచినప్పుడు బాహ్యపు కార్యకలాపాలు కనబడుచున్నవి. By doing something for God, people think they are very great people. ఏదో కొన్ని పనులు చేయటం మూలముగా తామేదో గొప్పవారని చెప్పి సంఘములో కనబరుచుకొనిచున్నారు. Or by holding some position, they think they are very great people. లేదా కొన్ని పదవుల మీద ఉంటున్నందువలన గొప్పవారిగా భావించుకొనిచున్నారు. If I am the central pastor in Tirupati and I think that whatever I do, I have power, I can do anything I like. నేను తిరుపతిలో కేంద్ర పాస్టర్గా ఉంటున్నందువలన నాకు అధికారం ఉన్నది, నేను ఏమైనా చేయగలని చెప్పి అనుకొనిచున్నాను. But in the court of God, I cannot escape. అయితే దేవుని యొక్క న్యాయస్థానమందు నేను తప్పించుకొనలేను. Only in my church I can escape. నా సంఘములో అయితే వరకే నేను తప్పించుకొనగలను. They'll respect me వాళ్ళను మర్యాద ఇచ్చెదరు, for my position. నా యొక్క పదవిని చూచి But they won't గౌరవించెదరు. accept me in their heart. అయితే వాళ్ళ హృదయంలో నన్ను స్వీకరించరు. So every Christian, whatever your position may be, whosoever you may be, the only standard that God expects, the yardstick for every Christian is, you must live a holy life. క్రైస్తవులైన వారు ఎటువంటి వారైనా సరే, ఎట్టి పదవులలో ఉంటున్నా సరే, దేవుడు నియమించిన కొలబద్దకర్ర ఏమనగా దేవుని ఎదుట మీరు పరిశుద్ధులుగా కనబడుటయే. If you say that you know you are God, you must know about the holiness of God. దేవుని ఎరిగి ఉన్నామని మీరు చెప్పుకుంటే దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో మీరు తెలుసుకున్న వారై ఉండవలేను. Yes, only those people can boldly say, I know my God. అటువంటి వారి ధైర్యముగా నా దేవుడు ఎవరో నాకు తెలియను అని చెప్పగలరు. Then we learned about the signs of the end time, their walls. పోయిన దినమందు మనం నేర్చుకొని ఉన్నాము అంచె దినములోని సూచనలు, యుద్ధములు, సమాచారముల గురించి చూచి ఉన్నాము. In the book of Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయములో, in Luke 21 also, లూకా సువార్త 21లోను the disciples of Jesus came to him and asked him to give them some signs about the end times. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన ఎదుటకు వచ్చి అంత్య దినముల సూచనల గురించి మాతో తెలియచేయమని యేసును అడుగుచున్నారు. Jesus gave them major 7 signs. యేసు ప్రభు ప్రధానమైనటువంటి 7 రకాలైన సూచనల గురించి తెలియచేసి ఉన్నారు. In 24:4 he said, be not deceived. That's the first sign. మత్తయి సువార్త 24:4లో ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేది ఆయన చెప్పిన మొదటి సూచన ఉన్నది. No religious person has ever been deceived as a Christian is being deceived. ఏ యొక్క మత సంబంధులు కూడా మోసగించబడటం లేదు. క్రైస్తవులు మోసగించబడినంతగా వారు మోసగించబడటం లేదు. He believes anything. అతను ఏదైనా నమ్ముచూ వస్తాడు. Whatever he believes, he thinks I am right. అతను నమ్ముచున్న కార్యము సరైందని చెప్పి అనుకుంటాడు. There is deception. అదే మోసమో వంచన. Deception means the false thing appearing to be true.
అబద్ధపు కార్యము ఎప్పుడైతే నిజముగా వాస్తవమైనదిగా కనబరచబడుతుందో అదే మోసము లేక వంచన. Bible said the devil, the enemy of God, is a deceiver. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది సాతానుడు దేవునికి విరోధి, ఒక మోసగించువాడు. He deceived the first woman. మొదటి ఆ స్త్రీని మోసగించి ఉన్నాడు. When God gave her a law, he went and told her no. When God said the day you eat the fruit you will die, the devil said no, you won't die. ఏ దినమందు ఆ పండు తింటారో అప్పుడు మీరు చనిపోదురని దేవుడు చెప్తుంటే ఇతను వెళ్ళి మీరు చనిపోరు అని చెప్పుచున్నాడు. She believed it. ఆమె దాన్ని నమ్మింది. And thereby death entered into her. అందువలన మరణం అనేది ఆమెలోనికి And ప్రవేశించింది. into the life of every human being on the earth. దాని తర్వాత భూమి మీద ప్రతి మానవులోనికి మరణం సంప్రాప్తమాయెను. Even today, many Christians in many churches are being deceived. ఈ దినాల్లో కూడా చూచినప్పుడు లోకమందంతటా అనేక సంఘములలోని క్రైస్తవులు మోసగించబడుచున్నారు. By their seniority, by their long standing in a church or in a group, in a denomination, or by their usefulness, they think they are very great people. ఎటువంటి సంఘములో సరే సంస్థలలో సరే వారు బాగా ప్రయోజనపడుతున్నారనగా వారు పెద్ద పెద్ద స్థానంలో ఉంటే వారు గొప్పవారని చెప్పి అనుకుంటున్నారు. Because I stand in the pulpit and preach the word of God, I am not a holy man. I am not necessary to be a holy man. వేదిక మీద నిలుచుండి మాట్లాడుచున్నంత మాత్రాన తప్పనిసరిగా నేను పరిశుద్ధుడు అని కూడా చెప్పుకొనలేను. Even devil also can preach. సాతాను కూడా ప్రసంగించగలడు. He preached in the Garden of Eden and became successful in winning one soul. First soul. ఆదాము ఏదేని తోటలో ఆ యొక్క సాతానుడు ప్రసంగించడం మూలంగా మొదటి ఆత్మను సంపాదించుకొని ఉన్నాడు. He came to preach to even Jesus without any fear. ఎటువంటి భయం లేకుండా యేసు ప్రభువు కూడా ప్రసంగించడానికి వచ్చి ఉన్నాడు. He told Jesus, it is written in the Bible, make these stones bread and eat. యేసు ప్రభుతో చెప్పుచున్నాడు, ఇది బైబిల్లోనే వ్రాయబడి ఉన్నది కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పుచున్నాడు. Thank God Jesus was not a person like us, having దేవునికి zero knowledge about the word of God. దేవునికి స్తోత్రము. మనలాగా దేవుని వాక్యం గురించి సున్నా జ్ఞానముతో యేసు ప్రభువు లేడు. Before the age of 12, he by heart of the Bible. ఆయనకు 12 సంవత్సరముల ఏట ఉంటున్నప్పుడే బైబిల్ గ్రంథాన్ని కంఠోపాఠం చేసి So ఉన్నాడు. he answered the devil, it is also written. అందువల్లే సాతానుతో జవాబిస్తున్నాడు, ఇది కూడా వ్రాయబడినది కదా అని. So we must know the word of God to overcome deception. అందువలన వంచనను జయించు నిమిత్తం దేవుని వాక్యం మనం తెలుసుకున్నట్టు అవసరమై ఉన్నది. I am very much scared about this only truth, that people are being deceived everywhere. ఈ ఏకైక సత్యం విషయమై నేను భయపడుచున్నాను. ఎందువలనంటే లోకంలోని జనులంతా మోసగించబడుచున్నారు. The deceiver is the devil, as I told you yesterday, 2 Thessalonians chapter 2, ఆ verse 9 and 10. మోసగించువాడే సాతానని చెప్పి నిన్నటి దినమందు చెప్పి ఉన్నాను. 2 దశలోనిక 2వ అధ్యాయము 9-10 వాక్యములు. He will come as a deceiver. అతడు వంచనతో కూడా వచ్చును. He will come with deceivableness in his tongue. అతడు తన నోటితో ఇచ్చకపు మాటలతో వంచనతో వచ్చును. If you are being deceived, that shows that you are under the grip and power of the devil. మీరు మోసగించబడినట్లయితే సాతాను యొక్క ఆ పట్టులో కూడా ఉంటూ కనబడుచున్నారని అర్థమై ఉన్నది. Jesus said, you will know the truth and the truth will set you free. యేసు చెప్పి ఉన్నారు, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని. So no Bible alone is not enough. దానికి బైబిల్ తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. Behind every word there's a truth hidden. ప్రతి వాక్యము వెనుక ఒక సత్యము దాగి ఉన్నది. Unless you know the truth, ఆ సత్యము మీరు తెలుసుకునేంత వరకు you cannot be delivered in your soul. మీ యొక్క ప్రాణములో మీరు విడుదల పొందలేరు. So second sign what Jesus said is, యేసు ప్రభు చెప్పినటువంటి రెండవ సూచన ఏమనగా in verse 6, 6వ వాక్యములో మనం చూస్తున్నాము, you'll hear wars and rumors of wars. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. First deception is by false teachers. మొదటి వంచన ఏమనగా అబద్ధ బోధకులు. The book of Revelation is the most complicated book. ప్రకటన గ్రంథం అనేది చాలా క్లిష్టమైనటువంటి పుస్తకముగా ఉన్నది. People give their exposition in their own way. వారి సొంత నిర్వచనములను ఈ ప్రకటన గ్రంథముకు జనులు ఇష్టానుసారంగా చెప్పుచూ ఉన్నారు. Innocent people, they believe it and run after them. అమాయకులు దాన్ని విని వారి వెంట వెళ్ళిపోచున్నారు. Therefore you must grow in the knowledge of the scriptures. అందువల్ల లేఖనముల పరిజ్ఞానమందు మీరు ఎదుగువలెను. Without the knowledge of scriptures you are blind. లేఖనముల పరిజ్ఞానము లేకుండా మీరు గుడ్డివారిగా కనబడుచున్నారు. 2 Corinthians 4:4 says, 2 కొరింథీ 4:4 మనం చూస్తున్నాము, the devil will never allow the light of the glorious gospel to shine in their minds.
మీ యొక్క మనసులో క్రీస్తు యొక్క మహిమను సువార్త యొక్క ప్రకాశము ప్రకాశింపకుండా చేయును. Even if you are not able to understand the Bible because you are under the grip of the devil. బైబిల్ కూడా మీకు అర్థం కావట్లేదు, ఎందువలంటే సాతాను యొక్క ఆ యొక్క పట్టులో మీరు దాగి ఉండగా కనబడుచున్నారు. Therefore we are teaching you, dear brother and sister. అందువల్ల ప్రియ సహోదరుడా సహోదరి, మేము మీకు బోధించుచున్నాము. Don't be deceived by false teachers and false Christ. అబద్ధపు బోధకుల ద్వారాను అబద్ధపు క్రీస్తుల ద్వారాను మోసగించబడవద్దు. When somebody teaches you something, you go home and check whether it is written in Bible and what is said is right or wrong. ఎవరైనా ఏదైనా బోధించినట్లయితే ఇంటికి వెళ్ళి అది వాక్యానుసారమైందా కాదా అని చెప్పి మీరు సరిచూచుకొని చూచుకోనండి. The second sign what Jesus said is, యేసు ప్రభువు చెప్పినటువంటి రెండవ సూచన ఏమనగా, wars and rumors of wars. యుద్ధములు యుద్ధ సమాచారములు. I don't know why he was giving preeminence to the matter called war. ఎందువలన యేసు ప్రభువు యుద్ధములకు ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుచున్నారో మనకు అర్థం కావట్లేదు. And he said, see that ye be not troubled, for all these things must come to pass, but the end is not yet. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి అని ప్రభు చెప్పుచున్నారు. He said nation will fight against nation. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. Kingdom- జనము మీదికి జనమును, Kingdom against kingdom. రాజ్యం మీదికి రాజ్యమును లేచును. And wherever there's a war, that will be followed by a famine. ఎక్కడెక్కడైతే యుద్ధము జరుగునో అక్కడ కరువు వెంబడించును. Famine will be followed by pestilence, sickness. కరువులు వెంట తెగుళ్ళు వ్యాధులు వెంబడించును. Sometimes natural calamities also will take place like earthquakes. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలైనటువంటి భూకంపములు కూడా సంభవించును. These are the end time signs Jesus predicted in his time. ఇవన్నీ కూడా అంత్యదినముల సూచనలు ఉన్నవని చెప్పి యేసు ప్రభు ముందుగానే తెలియచేసి ఉన్నారు. War in Bible is nothing unusual. బైబిల్ గ్రంథంలో యుద్ధం అని చెప్పినప్పుడు ఏదో అసాధారణమైనది కాదు. Because in Genesis from chapter 14 we read about wars. ఎందువల్లంటే ఆదికాండ పుస్తకము 14వ అధ్యాయంలో నుండే యుద్ధములు అనేవి కనబడుచున్నవి. Abraham was a man chosen by God in the place of Adam. అబ్రహాము అనే దేవుడు ఆదాముకు బదులుగా ఏర్పరచుకున్న వ్యక్తిగా కనబడుచున్నాడు. Adam disobeyed the law of God and became a curse. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి శాపగ్రస్తునిగా మారిపోయాడు. Abraham obeyed God and became a blessing. అయితే అబ్రహాము దేవునికి లోబడి ఆశీర్వదింపబడిన వాడిగా మారెను. He implicitly obeyed God in anything. ప్రతి దాంట్లో కూడా వెంటనే అతడు లోబడిన వాడిగా ఉండి ఉన్నాడు. And about him Bible says he went and warred against the kings of Sodom. అతని గురించి చూస్తున్నాము, సొదొమ రాజులకు విరుద్ధంగా అబ్రహాము యుద్ధమాటకు వెళ్ళి ఉన్నాడు. He has his brother's son Lot with him. తన యొక్క సహోదరుని కుమారుడైన లోతు అతనితో కూడా ఉండెను. The king of Sodom took away Lot as a captive to his country. సొదొమ రాజు లోతును తన దేశంలోనికి చెరగా బందీగా తీసుకుని వెళ్ళెను. Abraham went and fought against the king of Sodom and delivered Lot from his clutches. అబ్రహాము వెళ్లి సొదొమ రాజుతో యుద్ధము చేసి ఆ యొక్క లోతును తన సహోదరుని కుమారుని విడిపించుకొనెను. While he was coming back, అతడు తిరిగి వచ్చుచున్నప్పుడు Melchizedek met him. మెల్కీసెదెకు అతన్ని కలుసుకొనెను. He is said to be the priest of God. దేవుని యొక్క యాజకుడుగా మెల్కీసెదెకు పిలువబడుచున్నాడు. Yes. And he gave Abraham bread and wine. అబ్రహామునకు రొట్టెను ద్రాక్షారసమును ఆయన He ఇచ్చెను. blessed him. అతను ఆశీర్వదించెను. Because Abraham fought for a good cause and came back victoriously. God honored him. ఎందువల్లంటే ఒక మంచి కారణము కొరకే అబ్రహాము యుద్ధమాడి జయకరముతో తిరిగి వచ్చినందువలన దేవుడు అతనిని గణపరిచెను. So Abraham gave him tithes of all. అందువల్ల అబ్రహాము అన్నిట్లో దశమ భాగములను చెల్లించి ఉన్నాడు. Abraham was the first man who paid tithe to the priest of God. దేవుని యొక్క యాజకునికి దశమ భాగములు చెల్లించిన మొదటి వ్యక్తి అబ్రహామై ఉన్నాడు. And Abraham is said to be the father of all believers. అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా పిలువబడుచున్నాడు. And Melchizedek never said, I don't want tithe. మరియు మెల్కీసెదెకు నాకు దశమ భాగములు వద్దని He accepted him. అంగీకరించి ఉన్నాడు. Accepted the tithe also. ఆ దశమ భాగములు పుచ్చుకొని ఉన్నాడు. Abraham gave it out of a grateful heart. అబ్రహాము కృతజ్ఞతల హృదయముతో దశమ భాగములను చెల్లించి ఉన్నాడు. So wars are written in Bible right from the book of Genesis till Revelation. కాబట్టి యుద్ధములు అనేది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా జరుగుతూనే ఉంటున్నవి. The children of Israel during the 40 years of journey from Egypt to Canaan, they fought many battles. ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణము చూచినప్పుడు ఐగుప్తు వారి నుండి వారు కనాన్ దేశమునకు వెళ్ళిన ఈ 40 సంవత్సరములటువంటి ప్రయాణములో కూడా అనేక యుద్ధములను చేసి ఉన్నారు. In Canaan they fought against 7 nations and 31 kings. కనాను దేశంలో ప్రవేశించిన తర్వాత కూడా 7 జాతులతోనూ 31 రాజులతో వారు యుద్ధమాడి ఉన్నారు. Those who are not knowing God or those who have no knowledge about God, they are God's enemies. ఎవరైతే దేవుని ఎరగకుండా ఉంటున్నారో, దేవుని గురించిన గ్రహింపు లేకుండా ఉంటున్నారో వారు దేవునికి శత్రువులై ఉన్నారు.
God will always try to destroy them. దేవుడు ఎల్లప్పుడూ అట్టి వారిని నాశనమే చేయుదురు. Because as per God's law, a man should never deny his creator. ఎందువలనంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఎన్నడూ ఒక మనుష్యుడు సృష్టికర్తను నిరాకరించకూడదు. In the Old Testament there was a law, honor your father and mother, that you may have long life on earth. పాత నిబంధనలకు ఆజ్ఞ ఉన్నది, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుమని. For children to have prosperity and success in life, they must learn how to honor their father and mother. పిల్లలు జీవితంలో అభివృద్ధి పొందాలంటే, వర్ధిల్లాలంటే తమ తండ్రిని తమ తల్లిని సన్మానించువారుగా ఉండవలేను. Now all these ethics are dead. ఇప్పుడు ఇటువంటి విలువలన్నీ కూడా మరణమైపోయినవి. Yes, nobody practicing all these natural truths. ఇటువంటి యొక్క సహజ సిద్ధమైనటువంటి నియమములను ఎవరూ పాటించటలేదు. Therefore the present generation is living an ungodly life. అందువల్ల ప్రస్తుతపు సంతానము చూచినప్పుడు దేవుడు లేనటువంటి జీవితము చేయుచున్నారు. Jesus said there will be wars and rumors of war. Nation will fight against nation and kingdom against kingdom. యేసు చెప్పి ఉన్నారు, మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. Whenever there was a war in Bible, that was followed by a famine, and famine was followed by pestilence or sickness. ఎక్కడెక్కడైతే బైబిల్లో యుద్ధాలు చూస్తున్నామో ఆ యుద్ధాల తదనంతరము కరువు వచ్చును, కరువు తర్వాత తెగుళ్ళు కనబడుచున్నవి. Again Jesus said there will be earthquakes in different places. మరియు యేసు చెప్పుచున్నారు, పలు చోట్ల భూకంపములు కలుగును. 10 years back when I checked, there were about 15,000 earthquakes occurred in the earth. 10 సంవత్సరాల క్రితము నేను చూచినప్పుడు భూమి మీద దాదాపు 15,000 భూకంపములు సంభవించినట్లుగా సమాచారం కలదు. Because iniquity will abound, the love of many will wax cold. ఎందువల్లంటే అతిక్రమము అక్రమం పెరుగుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోచున్నది. The gospel of the kingdom must be preached in all the world. దేవుని యొక్క రాజ్య సువార్త సర్వ లోకములో చాటించబడును. Then the end will come. అప్పుడు అంతము వచ్చును. The disciples asked him, what are the signs which will proceed before the end of the world? శిష్యులు అడుగుచున్నారు యేసు ప్రభువుని, భూమికి అంతము కలుగుటకు ముందుగా ఏ సూచనలు కనబడును అని. And Jesus said these major 7 signs. యేసు ప్రభువు ఈ ప్రధానమైనటువంటి ఈ 7 సూచనలు తెలియచేసి ఉన్నారు. I pray to God for long life only to preach the gospel. నేను దీర్ఘాయు కొరకు ఎందుకు ప్రార్థిస్తున్నానంటే కేవలము సువార్తను ప్రకటించడం కొరకు మాత్రమే అయ్యున్నది. He called me for 2 purposes. ఆయన నన్ను 2 ఉద్దేశముల కొరకు పిలిచి ఉన్నారు. First one is to make me like him in his image and likeness. I must be made perfect. ఒకటేమనగా నేను సంపూర్ణత పొంది ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో మార్చబడు నిమిత్తమే. Second is I must obey his order, that I must preach the gospel in all the world. రెండవదిగా ఆయన ఆజ్ఞకు లోబడాలి, అనగా సర్వ లోకములో సువార్తని చాటించాలి. Paul says if I don't preach the gospel, woe unto me. పౌలు చెప్పుచున్నాడు, నేను సువార్తను ప్రకటించకపోయినట్లయితే అయ్యో శ్రమ అని చెప్పుచున్నాడు. Again he says if I preach the gospel, నేను సువార్తను ప్రకటించినట్లయితే, if I do not preach the gospel, woe unto me. ప్రకటించకపోతే నాకు అయ్యో శ్రమ. But necessity is laid upon me that I may preach the gospel. అయితే సువార్తను ప్రకటించే భారము బాధ్యత నా మీద ఉంచబడి ఉన్నది. We are not teaching or preaching you for the sake of money. ఏదో డబ్బు కొరకు మీకు బోధించడం లేదు, ప్రసంగించడం లేదు. Or to enlarge our assemblies. మా యొక్క సంఘమును విశాలపరచుకోవాలని కాదు. We preach this truth to you that you may not die in your ignorance. మీ యొక్క అజ్ఞానములో మీరు నశించిపోకూడదు. Therefore listen to this very carefully and change your life. అందువల్ల జాగ్రత్తగా వాక్యములను విని మీ జీవితములను మార్చుకోనండి. In the Old Testament, God chose the generation of Abraham to be his people. పాత నిబంధనలో చూచినప్పుడు దేవుడు అబ్రహాము వంశావళిని తన జనులుగా ఉండినట్లుగా ఏర్పరచుకొని ఉన్నారు. We learned yesterday that God gave some promises to Abraham and also he gave the same promises to Isaac and Jacob. నిన్నటి దినమందు మనం విని ఉన్నాము, దేవుడు కొన్ని వాగ్దానములను అబ్రహాములకు ఇచ్చిన్నారు. దాని తరువాత అతని కుమారుని ఇస్సాకునకును యాకోబునకు కూడా He gave them ఇచ్చినారు. a land called Canaan. కనాను దేశమును వారికి ఇచ్చిన్నారు. And he gave them the territory ఆ యొక్క ప్రాంతమునంతటిని ఇచ్చిన్నారు. from the river of Egypt up to the river Euphrates, all the land that is laid around the west of Babylon and the south of Syria and the north of Egypt all belong to Abraham and his seed, God said. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నదిని మొదలుకొరకు నది వరకు తర్వాత పైనటువంటి సిరియా దేశం మొదలుకొని మెసొపొటామియా దేశం ఈ ప్రాంతం అంతటిని కూడా దేవుడు అబ్రహాములకు ఇచ్చి ఉన్నారు. But yesterday we learned how they lost their land. అయితే నిన్నటి దినమందు తెలుసుకున్నాం ఎలాగన తమ స్వదేశమును భూమిని Because they didn't పోగొట్టుకున్నారు. receive Jesus as their savior. యేసు ప్రభుని తమ రక్షకునిగా
వ్యతిరేకంగా అంగీకరించినందువల్లనే they crucified him falsely, charging him as a blasphemer. ఆయన దేవ దూషకుడని చెప్పి ఆయన అబద్ధ సాక్ష్యములు మోపి అతని సిలువ వేసి ఉన్నారు. They only said, let this sin be upon us and on our children. ఇక పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండను గాక అని చెప్పుచున్నారు. They were AD 70, God judged them. అందువలన క్రీస్తు శకము 70వ సంవత్సరం నందు దేవుడు వారికి శిక్ష విధించి ఉన్నారు. The rising enemy against them, who scattered them all over the world. వారికి విరోధంగా శత్రువులను లేపి ఉన్నారు. వారు ప్రపంచమంతటా వారిని చెదరగొట్టి ఉన్నారు. For 1900 years, they never had a land of their own. దాదాపుగా 1900 సంవత్సరములు తమకంటూ స్వదేశము లేకుండా ఉండెను. We also learned, quoting many verses in Bible, God promised them, if you repent and come back to me, I'll receive you back. మీరు తిరిగి మారు మనసు పొంది పశ్చాత్తాపడి నా యొద్దకు తిరిగి వచ్చినట్లయితే మీ దేశమును మరలా ఇట్టును అనే కార్యములను వాక్యాధారముతో మనం నిన్నటి దినమందు చూసి ఉన్నాం. Through prophet Ezekiel, God said there will be 3 overturns in the earth. హెజ్కేలు ప్రవక్త మూలంగా దేవుడు సెలవిచ్చినారు, భూలోకములో 3 సార్లు పడద్రోయబడునని. 21:27. హెజ్కేలు 21వ అధ్యాయము 27వ వాక్యము. The 3 overturns speak about 3 world wars. ఈ 3 సార్లు పడద్రోయబడును అనగా 3 ప్రపంచ యుద్ధములకు సూచనలు. In the second world war, 59 countries were involved. రెండవ ప్రపంచ యుద్ధములో దాదాపు 59 దేశాలు నిమగ్నమైనవి. In every world war, many countries will be involved. ప్రతి ప్రపంచ యుద్ధములో అనేక దేశాలు కలుసుకుంటాయి. In every war, millions and millions of people die and soldiers die. ప్రతి యుద్ధములో లక్షలాది జనులు సైనికులు చనిపోవుదురు. And that is followed by big famine. దాని వెంట ఒక క్షామం అనేది వెంబడించును. And economic crisis. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు. So that will be followed by diseases. దాని తర్వాత వ్యాధులు. So war will bring great devastation. యుద్ధములు అనేది అధికమైన నాశనమును The కలుగచేయును. war will bring many losses. యుద్ధం అధికమైన నష్టములను కలుగచేయును. It will get great negative impact upon every human being on the earth. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుని మీద ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపించును. Therefore, world leaders on one side, they are trying to avert world wars. On the other hand, they are also making so many nuclear bombs to prepare for a war. ప్రపంచ నాయకులందరూ అందుకొరకే జన నష్టము కలగకుండా యుద్ధములను ఆపివేయాలని ప్రయత్నిస్తున్నారు. మరొక ప్రక్క చూచినప్పుడు దేశం యొక్క వినాశనం నిమిత్తమై అనేకమైనటువంటి అణు ఆయుధములను సిద్ధపరచుచూ ఉన్నారు. When one nation is creating so many arms, ఒక దేశం అనేకమైన ఆయుధములు missiles and bombs and tanks and aircrafts, అనేకమైనటువంటి మిసైళ్లను క్షిపణులను యుద్ధ విమానములను ట్యాంకులను సిద్ధపరచుచుండగా the only reason they give is it is not offensive, it is defensive. ఎందుకు వారు చెప్పుచున్నారంటే నాశనం చేయడం కొరకు కాదు గాని మమ్మల్ని మేము కాపాడుకొనుట కొరకు అని కారణము చెప్పుచున్నారు. We want to use the weapons on others. మేము ఈ ఆయుధములను ఇతరుల మీద ప్రయోగించము. In case others aggressively attack us, then we have to defend our lives. ఒకవేళ ఇతరులు గాని మా మీద విరోచితముగా ప్రయోగించినట్లయితే మేము మమ్మల్ని కాపాడుకోవాలి కదా. Given the excuse, today in the world there are 17 countries who have nuclear missiles. ఇటువంటి సాకులు చెప్పుచు ఈ దినములలో దాదాపు 17 దేశములు ఇక అణు ఆయుధములు కలిగిన వారిగా కనబడుచున్నారు. And atom bombs also. ఆ పరమాణు బాంబులు కూడా తయారు చేసుకుంటున్నారు. Yes, the world is heading towards a great destruction. ఈ లోకమంతా కూడా మహా వినాశనము వైపుకే దారి తీర్చి ఉన్నది. 1914 till 1918 the first world war occurred. 1914 నుండి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధము జరిగెను. God had a purpose behind it. దాని వెనుక దేవునికి ఒక ఉద్దేశం అనేది ఉండెను. Yesterday we learned what is the purpose. నిన్నటి దినమందు మనం తెలుసుకున్నాము దాని వెనుకున్న ఉద్దేశం ఏమి. For Israel to get their land back. ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ దేశమును పొందుకునే నిమిత్తము. The first world war broke out in the world. లోకములో మొదటి ప్రపంచ యుద్ధము జరిగినది. So that the children of Israel who were scattered all over the world might come back to their land. దాని మూలముగా సర్వ లోకములో చెదరగొట్టబడిన ఇశ్రాయేలు అందరూ కూడా మరలా వారి సొంత దేశములకు తిరిగి వచ్చి రావడానికి. And the second world war broke out. మరి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి జరిగినప్పుడు Tell me why? ఎందుకో చెప్పండి. The God's people Israel might have their own nation inhabited. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యొక్క తమ స్వదేశములో వారి నివాసము చేయ నిమిత్తము. First world war for మొదటి ప్రపంచ యుద్ధం దేని కొరకు చెప్పండి. bring in the back according to the prophecies. ప్రవచన ప్రకారంగా జనాన్ని వెనక్కి తీసుకురావాలి. God said through many prophets, దేవుడు అనేక మంది ప్రవక్తల మూలంగా చెప్పి ఉన్నారు, I'll bring my children back. నా జనులను నేను వెనక్కి తీసుకుని వచ్చేదను. One example I say in Hosea chapter 3, 4 and 5. ఒక ఉదాహరణ నేను చెప్పేది హోషేయ పుస్తకము 3వ అధ్యాయము 4, 5 వాక్యములు. Through Hosea God said, హోషేయ మూలంగా దేవుడు చెప్పుచున్నారు,
The children of Israel shall abide many days without a king, నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు ఉందురు, without a prince and without a sacrifice, అధిపతి లేకయు బలి అర్పింపకయు ఉందురు, and without an image, దేవతా స్తంభము గాని వారికి ఉండదు, without an ephod, ఏఫోదు లేకుండా and ఉండదు, seraphim. మరియు గృహదేవతలు లేకుండా ఉందురు. Afterward తరువాత shall the children of Israel return and seek the Lord their God. ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దకు వచ్చెదరు. They remember David their king. వారు రాజైన దావీదు జ్ఞాపకం చేసుకొందురు. Fear the Lord and his goodness in the latter days. ఆ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై వచ్చెదరు. Amos says about it in 9:14. ఆమోసు గ్రంథము 9:14 ఆమోసు కూడా చెప్పుచున్నాడు. Zechariah speaks about it in chapter 8, 2-6. జకరియా 8వ అధ్యాయము 2వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు జకరియా కూడా చెప్పుచున్నాడు. Ezekiel speaks about it in 36:26. యెహెజ్కేలు కూడా యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వాక్యంలో చెప్పుచున్నాడు. Isaiah 43:5. యెషయా గ్రంథము 43:5వ వాక్యము. Ezekiel 37:21. యెహెజ్కేలు 37:21. And many places. ఇంకనూ అనేక ఇతర స్థలములలో God spoke about, or God prophesied about the return of the children of Israel. దేవుడు ముందుగానే ప్రవచించారు ఏమనగా ఇశ్రాయేలు ప్రజలు తప్పకుండా తిరిగి వచ్చెదరు. Only in the latter days, at the end of the age. అంత్య దినములలో అంత్యకాలములలో అది సంభవించును. About the return, Jesus said, వారు తిరిగి వచ్చుటను గురించి యేసు ప్రభు చెప్పారు. one of the signs of the end times, అంత్య దినములని ఒక సూచనగా చెప్పుచున్నారు. in Luke the Gospel chapter 21. లూకా సువార్త 21వ అధ్యాయములో See the fig tree అంజూరపు చెట్టును గమనించుడి, and all other trees. మిగిలినటువంటి చెట్లన్నిటినీ చూడుడి. When the fig tree buds and blossoms, ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురించి పూలు పూయినో you must know the summer is nigh at hand. వసంతకాలము సమీపమని మీరు ఎరుగుదురు. The fig tree speaks about the children of Israel. అంజూరపు చెట్టు అనగా ఇశ్రాయేలు ప్రజలను చూపించుచున్నది. They are identified with the 3 trees in Bible. వారు ఇశ్రాయేలీయులు అనగా 3 చెట్లతో సాదృశ్యముగా చెప్పబడుచున్నారు. First of all, about the fig tree that speaks about their political life. మొదటిగా అంజూరపు చెట్టు అనగా వారి రాజకీయ జీవితాన్ని చూపించున్నది. Secondly, they are compared to the wine tree. రెండవదిగా వారు ద్రాక్ష తోటతో పోల్చబడుచున్నారు. That speaks about their social life. అది వారి సామాజిక జీవితాన్ని చూపించున్నది. Thirdly, they are compared to olive tree. మూడవదిగా ఒలివ చెట్టుతో సాదృశ్యంగా చెప్పబడుతున్నారు. That speaks about their spiritual life. వారి ఆత్మీయ జీవితంలో అది సాదృశ్యముగా ఉన్నది. God is concerned about their social life, their political life and their spiritual life. కాబట్టి దేవుడు వారి సామాజికమైన వారి రాజకీయ వారి ఆత్మీయ జీవితం గురించి కూడా దేవుడు పట్టించుకునే వారిగా కనబడుచున్నారు. There Jesus said, see the fig tree and all other trees. అక్కడ యేసు చెప్పుచున్నారు అంజూరపు చెట్టును చూడుడి, ఇతర వృక్షములన్నిటినీ చూడుడి. In the Second World War, రెండవ ప్రపంచ యుద్ధములో 76 countries were involved. 76 దేశములు నిమగ్నమయ్యను. And they got independence after the Second World War. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత వారికి స్వాతంత్ర్యం వచ్చినది. And India also got independence only after the Second World War. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతే భారతదేశానికి కూడా స్వాతంత్ర్యం వచ్చినది. Israel, the land was given to them only after the Second World War. ఇశ్రాయేలు ప్రజలకు కూడా తమ స్వంత దేశము వారికి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతే ఇవ్వబడింది. On May 14, 1948, they declared the land in the name of Israel. 1948 సంవత్సరము మే మాసము 14వ తారీఖున ఆ ఇశ్రాయేలు దేశం తన సొంత దేశముగా ప్రకటన చేయబడెను. Now, according to the prophecy of Ezekiel, ఇప్పుడు యెహెజ్కేలు చెప్పిన ప్రవచనముల ద్వారా a third war must also break out. తప్పకుండా మూడవ ప్రపంచ యుద్ధము కూడా ప్రారంభించబడును. Why third world war? ఎందువల్ల మూడవ ప్రపంచ యుద్ధము Though Israel have got their land back, ఇశ్రాయేలుకు తమ సొంత దేశము తిరిగి వచ్చినప్పటికీ they could not get their capital Jerusalem. వారికి రాజధాని అయినటువంటి యెరూషలేము వారికి రాలేదు. The king has not been given. రాజు అనేది వారికి ఇవ్వబడలేదు. The temple has not been built. దేవాలయము కట్టబడలేదు. Yes, all the things they are missing for 19 centuries. 19 శతాబ్దములుగా ఈ కార్యములన్నీ కూడా వారు కోల్పోయి ఉన్నారు. Yes, so in the third world war, కావున మూడవ ప్రపంచ యుద్ధములో all these things will be done. ఈ కార్యములన్నీ కూడా నెరవేర్చబడును. They'll get the ruler. వారికి అధిపతి దొరుకును. Secondly, they'll get the temple rebuilt. రెండవదిగా తిరిగి దేవాలయాన్ని కట్టుకుంటారు. They'll start sacrificing there. అక్కడ వారు బలులు అర్పించడానికి ప్రారంభిస్తారు. They'll ordain the priests in the temple. ఆ దేవాలయంలో యాజకులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. And Jerusalem must become their capital. ఆ తర్వాత యెరూషలేము వారికి రాజధానిగా మార్చబడును. In Zechariah chapter 12 verse 6 we read. జకరియా 12వ 3, అధ్యాయం 4 and 6. జకరియా 12వ అధ్యాయము 3, 4, 6 వాక్యములో చూస్తున్నాము. Jerusalem is said to be a stumbling stone for many people.
యెరూషలేము సమస్తమైన జనులకు బరువైన రాయిగా అభ్యంతర కలుగుచే రాయిగా కనబడును. Yesterday I said 3 groups of people are fighting for Jerusalem. నిన్నటి దినమందు చెప్పాను కదా, యెరూషలేము కోసము 3 గుంపుల వారు పోరాడుచూ ఉన్నారు. Christians say that Jerusalem, they have a right over Jerusalem because Jesus was born there. క్రైస్తవులు అంటున్నారు యెరూషలేము మీద మాకు హక్కు ఉంది, ఎందుకంటే మా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడే కదా జన్మించారు. The Arabs says they need Jerusalem to be their place because they have built 2 mosques. మరి అరబీలు చెప్పి ఉన్నారు ఆ దేశము మాది ఉన్నది ఎందువల్లంటే అక్కడ మేము 2 మసీదులు కట్టుకున్నామని చెప్పి ఉన్నారు. For them there is a holy place. అది వారికి పుణ్యస్థలములుగా కనబడుచున్నవి. And the Jews say Jerusalem belongs to us. యూదులు కూడా చెప్పుచున్నారు యెరూషలేము మాకును స్వంతమై ఉన్నదని చెప్పుచున్నారు. Because David besieged it. ఎందువల్లంటే దావీదు దాన్ని ఆక్రమించుకొని ఉన్నాడు. He built that city. ఆ పట్టణమును కట్టినది దావీదే. He built the first temple there. అక్కడే మొదటి దేవాలయం కట్టివేయి ఉన్నాడు. He was the second king over Jerusalem. అతడు 2వ రాజుగా సొలొమోను కనబడి ఉన్నాడు. So they claim Jerusalem belongs to us. అందువల్ల యెరూషలేము మాది అని వారు కూడా హక్కు చూపిస్తున్నారు. So after the second world war, కావున 2వ ప్రపంచ యుద్ధము తదుపరి the United Nations organization which allowed Israel to have the land in the name of Israel, ఇశ్రాయేలు అనే పేరుతో ఇశ్రాయేలుకు స్వదేశం ఇచ్చినటువంటి ఐక్యరాజ్య సమితి వారు they never allotted Jerusalem to their capital because it's a place of dispute. యెరూషలేమును వారికి రాజధానిగా ఇవ్వలేదు. ఎందువల్లంటే అది కలహములతో కూడినటువంటి స్థలముగా ఉండెను. In the year 1918, 1918వ సంవత్సరమందు when Donald Trump became the president of India, president of America, అమెరికా ప్రెసిడెంట్ గా 1980 సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చినప్పుడు he said if I win in the election, నేను ఎన్నికల్లో గెలిచినట్లయితే I'll make Jerusalem to be the capital of the Jews or Israel. నేను ఈ యెరూషలేమును ఇశ్రాయేలు ప్రజల కొరకు దాన్ని రాజధానిగా చేయుదును అని చెప్పి ఉన్నాడు. And God gave him the victory. కావున దేవుడు అతనికి జయమిచ్చి ఉన్నారు. And the people asked him before he took the oath. జనులందరూ కూడా అతడు ప్రమాణ స్వీకారం చేయుటకు ముందుగా In America, if a person wins the election, after 2-3 months only he can form the cabinet. అమెరికాలో ఎవరైతే ఎన్నికల్లో గెలుస్తూ ఉంటారో 2-3 నెలల తదుపరి అతని క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకొనగలడు. So before he made his cabinet, అతడు క్యాబినెట్ ని ఏర్పాటు చేసుకున్నట్టుకు ముందుగా people asked him, what about a promise that you will give Jerusalem to the Jews? మరి యెరూషలేమును యూదులకు ఇస్తావని నువ్వు చెప్పినటువంటి వాగ్దానం ఏమైనది అని అడిగి ఉన్నారు. 128 nations in the world who were members of the UNO, they voted against his policy. They said Jerusalem should never be given to the Jews. ఐక్యరాజ్య సమితిలో కనబడుచున్నటువంటి 128 దేశాలు కూడా ఈ యొక్క ట్రంప్ గారు చెప్పినటువంటి యెరూషలేముకు రాజధానిగా ఇస్తానని చెప్పిన వాక్కులకు విరుద్ధంగా వారు కనబడి ఉన్నారు. Only one person, Donald Trump, ఒకే ఒక వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ గారు మాత్రమే he used his veto power. తనకి న్యాయ శక్తిని ఉపయోగించి వీటో శక్తిని ఉపయోగించి There's a power given to 5 nations in the world. లోకములోని 5 దేశములకు ఒక అధికారం ఇవ్వబడి ఉన్నది. Veto has no expansion. Veto is not in English word. వీటో అనేది ఆంగ్ల పదము కాదు కాబట్టి దానికి వివరణ రాదు. VETO, veto. BETO వీటో అనే ఒక పదము. That means in Latin the meaning is I forbid. లాటిన్ లో దాని యొక్క అర్థం ఏమనగా నేను దాన్ని నిషేధిస్తున్నాను, I forbid. నేను దాన్ని ఆపుచున్నాను. So America, France, UK, China, Russia, these 5 countries are given that power. అమెరికా, ఫ్రాన్స్, యూకే, రష్యా మిగిలినటువంటి 5 దేశం ఇరాన్ వాళ్ళు చూసినప్పుడు 5 దేశములకు అధికారం ఇవ్వబడింది. All the nations in the world will try to bring one law. ఈ లోకంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక నియమాన్ని చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నించినట్లయితే One of the 5 nations say no, I won't agree, means it cannot be passed. ఇక 5 దేశాలను ఏ ఒక్క దేశమైనా కాదు అని చెప్పినట్లయితే ఆ యొక్క చట్టము అమలులోకి రాదు. Similarly, అదే విధముగా all the nations are against one particular bill. ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లు అమల్లోకి వచ్చుటకు దేశములన్నీ కూడా విరుద్ధంగా మారిపోతే One of the 5 nations say no, it must happen, it will happen. ఈ యొక్క 5 దేశములు కూడా లేదు జరగాలి అంటే జరిగిపోతుంది. He boldly used veto power and said, I declare Jerusalem to be the capital of Israel. అతడు ధైర్యముగా వీటో యొక్క అధికారం ఉపయోగించి నేను యెరూషలేమును రాజధానిగా ఇశ్రాయేలు ప్రజలకు నేను నిర్ణయిస్తానని ప్రకటన చేసి ఉన్నాడు. Zechariah 12 chapter verse 2 and 3. జకరియా 12వ అధ్యాయము 2-3 వాక్యములో మనం చూస్తున్నాము. About Jerusalem, Bible says, యెరూషలేము గురించి బైబిల్ చెప్పుచున్నది it is a cup of trembling.
అది ఒక తొట్టిల్లు పాత్రగా కనబడుచున్నది. Jerusalem is a burdensome stone to many people. అది మత్తు పుట్టించే పాత్రగాను బరువైన రాయిగాను అనేకులకు కనబడుచున్నది. Many will gather against it. Many will gather against it. అనేకులు దానికి విరోధంగా ముట్టడి వేయుదురు. But sixth verse says, అయితే 6వ వాక్యము చెప్పుచున్నది, Jerusalem shall be inhabited again in their own place, even in Jerusalem. యెరూషలేములోని తమ స్వంత స్థలములోని తిరిగి యెరూషలేము స్థాపించబడిన జనులు నివాసము చేసెదరు. This prophecy literally came to fulfillment in the year 2018 when Donald Trump of USA he became the president. 2018వ సంవత్సరమందు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా ఎప్పుడైతే ఎన్నుకొనబడి ఆయన గెలుపొంది ఉన్నారో ఈ యొక్క ప్రవచనము ఆ దినమందు నెరవేర్చబడెను. Again God said, I will seek to destroy all the nations that come against Jerusalem. యెరూషలేముకు విరోధంగా వచ్చేటువంటి జాతులందరినీ నేను నశింపచేసేదనని చెప్పుచున్నారు. God said, I put my name in Jerusalem, the city is holy city. ఎందువల్లంటే నా నామము యెరూషలేములో ఉంచున్నాను, అది పరిశుద్ధ పట్టణమై ఉన్నదని దేవుడు I చెప్పుచున్నారు. told yesterday in the Bible 30% of the writings are prophetical writings. నాను బైబిల్ గ్రంథంలోని దాదాపు 30% బైబిల్ గ్రంథంలో ప్రవచన వాక్యములుగా కనబడుచున్నవి. Till then Israel had Tel Aviv to be their capital, and after that they shifted. అప్పటి వరకు కూడా వారికి రాజధాని ఇశ్రాయేలుకు టెల్ అవీవ్ అయి ఉండెను, తర్వాత వారు మార్చుకుని ఉన్నారు. This is how God's word or prophecy comes to fulfillment very accurately in our days. ఇలాగున మన యొక్క దినములలోనే దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క ప్రవచనములన్నీ కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్చబడుచున్నవి. So in the third world war, 3వ ప్రపంచ యుద్ధమందు who will come against whom to fight? ఎవరికి విరోధంగా యుద్ధమాడుటకు వచ్చారు? God gave the revelation only to Ezekiel the prophet. దేవుడు ఈ ప్రకటనను ప్రవక్త అయిన యెహెజ్కేలుకే ఇచ్చున్నారు. Ezekiel spared 2 chapters only to describe about the third world war. యెహెజ్కేలు ఒక 2 అధ్యాయములను కేవలము ఈ ప్రపంచ యుద్ధాల కొరకే కేటాయించుకుని వ్రాసి ఉన్నాడు. When you turn a Bible to the book of Ezekiel chapter 38, యెహెజ్కేలు పుస్తకము 38వ అధ్యాయమునకు మన గ్రంథములను తిప్పుకొనినప్పుడు Russia is said to be a godless nation. రష్యా దేశం ఒక దేవుడు లేనటువంటి దేశమై ఉన్నది. China too. చైనా కూడా. These are the 2 major eastern countries. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి తూర్పు వైపున కనబడుతున్నటువంటి మహాదేశములు. India will be always isolated. ఇండియా దేశం ఎప్పుడు కూడా మధ్యస్థముగా కనబడును. They never take a very strong step. They'll always fluctuate. ఎప్పుడు కూడా బలమైనటువంటి తీర్మానం చేయరు, అటు ఇటు కదులుచూ ఉంటారు. They'll always ఎప్పుడు కూడా వారు కాపాడుకునే కార్యమే చేస్తూ ఉంటారు. The latest statistics say only 3%, not even 3% Christians are in India. ఇటీవల 140 crores people. 140 కోట్ల జనాంగములో భారతదేశంలో కనబడుతున్న జనాభా సంఖ్యలో కనీసము 140 crores citizens in India. 140 కోట్ల జనాభా సంఖ్య భారతదేశంలో కనబడుతున్నారు. Christians are not even 3%. క్రైస్తవులు కనీసం 3% కూడా లేరని చెప్పి ఇటీవల జరిగిన లెక్కల్లో తెలియబడినది. Dr. Abdul Kalam one day told me. అయితే డాక్టర్ అబ్దుల్ కలాం గారు నాతో ఒక దినమంది ఈ విధంగా చెప్పారు. We went to meet him to give a memorandum. ఆయన కలుసుకొని ఆయనకు బహుమతిని ఇచ్చి నిమిత్తం వెళ్ళి ఉన్నాము. And he gave us a very good idea. ఒక మంచి ఆలోచనను సలహాను ఆయన మాతో చెప్పారు. He said, Father, you people are very, very powerful. ఫాదర్ గారు, మీరు చాలా శక్తివంతులై ఉన్నారు. I wondered, sir, how do you say that? నేను ఆశ్చర్యపడ్డాను, మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి ఆ మాట? See, you are not even 3% in our Indian population. చూడండి, ఇండియా జనాభా సంఖ్యలో మీరు కనీసము 3% కూడా మీరు క్రైస్తవులు కనబట్టలేదు. But the 85% people are scared of you. కానీ మిగిలినటువంటి 80% జనులు మిమ్మల్ని చూస్తే బెదిరిపోయి భయపడిపోతున్నారు. You know the 85% people? ఆ 87% జనులు ఎవరో మీకు తెలియనా? They say they are scared of you. మేమంతా కూడా మీకు భయపడుతున్నాం అంటున్నారు. They were always fighting against you. వారు ఎల్లప్పుడూ మీతోనే కదా పోట్లాడుచూ ఉన్నారు. They think 3% people will convert 85% people of India. ఈ 3% జనులు మిగిలినటువంటి 80% జనాంగాన్ని మార్చేస్తారేమో అని భయపడుతున్నారు. No human logic can accept it. ఏ మానవ తత్వం కూడా దీన్ని అంగీకరించనేరదు. But the great scientist, the great statesman, he said, others are very much scared of you because your power is very great, pastor. అయితే గొప్ప శాస్త్రవేత్తైనటువంటి అబ్దుల్ కలాం గారు చెప్పి ఉన్నారు, మీరు తక్కువ సంఖ్యలో ఉంటున్నప్పటికీ అంత శక్తివంతులుగా కనబడుచున్నారు. And he said, I am keeping a prayer in my pocket. నా యొక్క జేబులో ఒక ప్రార్థన పెట్టుకొని ఉన్నాను. Whatever my hectic programs, నా యొక్క చాలా అధికమైనటువంటి పనుల నిమగ్నమై ఉన్నాను. every morning and evening I say the prayer. ప్రతి ఉదయం సాయంత్రం ఆ ప్రార్థన నేను చెప్పుకుంటాను. When I was studying in college in Chennai, one professor gave me the prayer. He told me to do it daily. నేను చెన్నైలో చదువుకుంటున్నప్పుడు ప్రొఫెసర్ గారు ఈ ప్రార్థన నాకు ఇచ్చారు, రోజు దీన్ని చేసుకోమని చెప్పారు. Though I am a Muslim born,
నేను జన్మానికి నేను ఒక మహమ్మదీయుడు అయినను I regard your God very great. నీ దేవునికి నేను అధికమైన గౌరవ మర్యాదలు నేను ఇచ్చేదను. He is a powerful person. ఆయన శక్తివంతుడైన దేవుడు. Yes, so we must be. I felt very proud of him. నేను నాకు గర్వకారణంగా అనిపించింది. God has given us that power. దేవుడు అటువంటి శక్తిని మనకి ఇచ్చారు. When they preach the word is spirit, the word can convert. దేవునికి వాక్యమును బోధిస్తున్నప్పుడు our question not to convert the religions. ఒక మతాన్ని మనం మార్చడం కొరకు కాదు గాని ఒక వాక్యం బోధించినప్పుడు అది శక్తివంతంగా క్రియ చేసి జనుల్ని మార్చుచున్నది. People mispropagate the word conversion. ఆ యొక్క మార్పిడి అనే పదంతో జనులు తప్పుగా వారు అర్థం చేసుకుంటున్నారు. Conversion is not necessarily in religion. మార్పిడి అనేది మతములో మాత్రమే అని అనుకోకూడదు. A drunkard who is always become a troublemaker in the family, he can be converted into a good man. ఒక తాగుబోతు కుటుంబంలో తాగి ఎంతో గొడవలు చేస్తున్నాడు, అతడు కూడా మార్పిడి నందు ఒక మంచివాడిగా మారొచ్చు కదా. A terrorist ఒక ఉగ్రవాది who is always doing some terror in the land or in his village, he can be converted by the gospel. దేశంలో అనేకమైన ఉగ్రవాద క్రియలు చేస్తున్నాడు, సువార్త మూలంగా అతడు కూడా మార్పిడి చెందొచ్చు కదా. Bible gives the reason or an example. బైబిల్ గ్రంథము దానికి ఉదాహరణలు చెప్పుచున్నది. There was a man called Paul. పౌలునికి వ్యక్తి ఉన్నారు. He was torturing the Christians. క్రైస్తవులను హింస పెట్టేవాడిగా ఉండి ఉన్నాడు. He imprisoned them. వారి చెరలో వేసి ఉన్నాడు. He took permission to the priest to go and catch them. యాజకుల యొక్క అనుమతి తీసుకొని వాళ్ళని బంధించడానికి వెళ్తున్నాడు. He was instrumental in putting Stephen also to martyrdom. స్టెఫెన్ని కూడా హతసాక్షిగా చంపుటకు ఇతను ఒక సాక్షిగా నిలబడి ఉన్నాడు. Jesus met him on his way to Damascus. దమస్కుకు వెళ్ళుచున్న త్రోవలో యేసు ప్రభువు అతన్ని సంధించారు. He said, "Who are you, Lord?" దేవా నువ్వు ఎవరు? Jesus said, "I am the one whom you prick." యేసు అన్నారు, నువ్వు గుచ్చుచున్నావే, హింసిస్తున్నావే ఆ యేసును నేను. Remember, it's hard for you to kick against the pricks. ముని కోరలకు ఎదురు తన్నుటానికి కష్టము అని చెప్పారు. Straight away he surrendered his life. వెంటనే తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. He said, "Tell me, Lord, what will thou have me to do?" ప్రభువా నేనేమి చేయవాలని చిత్తంగొని ఉన్నావో నాతో సెలవిమ్ము. Then he said, "Go to the city." అప్పుడు ప్రభు చెప్పారు, పట్టణంలోకి వెళ్ళుము. You'll meet a man called Ananias. అక్కడ అననీయ అనే వ్యక్తిని He will కలుసుకుంటావు. tell you what you should do. నువ్వేం చేయాలో ఆయనే నీకు బోధించును. He became one of the greatest preacher of all time in the world. ఈ లోకంలో నుండి ప్రతి కాలమునకు చెందినటువంటి మహా గొప్ప ప్రవక్తగా మారి ఉన్నాడు. In the New Testament he wrote 13 books. నూతన నిబంధనలో 13 పుస్తకాలు రాసి ఉన్నాడు. Established a church. సంఘమును స్థాపించి ఉన్నాడు. You know, a terrorist was converted into a saint. ఒక ఉగ్రవాది ఒక పరిశుద్ధునిగా మార్పిడి చెంది ఉన్నాడు. But people think conversion means bringing one person, one religion, another religion. Are we mad to do that? జనులు అనుకుంటున్నారు మార్పిడి అంటే ఒక మతంలోనికి మత మార్పిడి చేయటమే అనుకుంటున్నారు. మేమేమైనా పిచ్చివారమా ఈ పని చేయడానికి? You have your family, I have my family. మీకు మీ కుటుంబం ఉంది, మాకు మా కుటుంబం ఉంది. Why should I convert your wife and bring to my family? మీ కుటుంబంలోని మీ భార్యను మార్చి నా ఇంట్లోకి నేను ఎందుకు తీసుకుని వస్తాను? I must be number one idiot now in the world. అలాగుంటేనట్లయితే నేను ఇండియా దేశంలో నంబర్ 1 ఇడియట్ గా ఉంటాను. It is a devil's work. ఎందుకంటే సాతాను క్రియ. And therefore he has instigated the people to destroy peace in the world. అందువల్లే లోకంలో నుండి సమాధానం కొట్టివే నిమిత్తమే We can't help it. ఇలాగ జనులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. Last week one mother prophesied. పోయిన సంవత్సరం ఒక తల్లి ప్రవచించున్నారు. India is going to face many martyrs. ఇండియా దేశము చాలా మంది హతసాక్షులను చూడబోతున్నది. In the near future many Christians are going to face martyrdom. దగ్గర భవిష్యత్తులోనే అనేక మంది క్రైస్తవులు అనేక హతసాక్షులుగా అనేక మంది మరణించనై ఉన్నారు. So now we must learn to call upon the name of God, because Bible says all those who call upon my name, they alone will be saved. నా నామం బట్టి ఎవరైతే మొర్ర పెట్టుకుంటారో వారే రక్షింపబడతారు అనే వాక్య ప్రకారంగా ఇప్పటి నుండే దేవుని చూసి మనం మొర్ర పెట్టడం ప్రారంభించవలెను. All the churches all over the world in India must become praying churches. అన్ని సంఘములు ఇండియా దేశంలో ప్రతి సంఘము కూడా ప్రార్థించే సంఘాలుగా మార్చబడవలెను. Nowadays, other than timetable prayer, people never feel like praying in their spirit. టైం టేబుల్లో చెప్పబడే ప్రార్థనలు తప్ప ఆత్మలో ప్రార్థన చేయటం అనేకులు చేయటలేదు. They never do because they are not used to that. వాళ్ళు చేయట్లేదు ఎందుకంటే వారికి అలా అలవాటు లేదు. They think their fleshly strength, fleshly wisdom and their natural gifts and talent they can do the ministry. వారికి శరీర ప్రకారమైన తెలివితేటలతో జ్ఞానముతో వారన్ని కూడా సేవలు చేయగలము అనుకుంటున్నారు. Therefore in the morning hours we pray with fasting. అందువల్ల ఉదయకాల సమయంలో ఉపవాసముతో మేము ప్రార్థించుచున్నాము. That is timetable prayer, everybody goes, but voluntarily they never go. టైం టేబుల్ ప్రకారం అందరూ వెళ్ళి చేస్తారు కానీ మనపూర్వకంగా చేయటలేదు. The childhood, నా యొక్క చిన్న వయసులో around 7-8 years old, 7-8 సంవత్సరాల వయసులో one person asked another person. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడిగి ఉన్నారు. There are many Pentecostal churches. అనేకమైన పెంతెకోస్తు చర్చిలు ఉన్నాయి కదా. Which church is the right church?
ఏ సంఘమో సరి నిజమైన సంఘము? So I heard the other man giving him the reply. రెండో వ్యక్తి జవాబు ఇటో నేను విన్నాను. All the Pentecostal churches, they stand for their own dogmas. Doctrines. మిగిలినటువంటి పెంతెకోస్తు చర్చిలు కూడా వాళ్ళ సొంత నియమాల ప్రకారంగా నడుచుకుంటాయి. They all get their own strategies. తమ సొంత ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటారు. Their own doctrine, their own teaching, their own beliefs. తమ సొంత బోధనలు, తమ సొంత ఉపదేశాల ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. I have been to most of the churches. నేను చాలా వరకు అన్ని సంఘాలకు వెళ్ళి ఉన్నాను. We want to see praying people. ప్రార్థించే వారిని మీరు చూడాలనుకుంటే They go to Ceylon Pentecost Mission. మీరు సిలోన్ పెంతెకోస్తు మిషన్‌కు వెళ్ళండి. In those days, ఆ దినములలో most of my young times I used to be in the faith home. నాకు చిన్న వయసులో అధిక శాతం నేను విశ్వాస గృహంలోని గడిపేవాడిని. Anytime anybody going to the faith home or our church premise, you can see one or two sisters lying around the hall and pray. ఎవరైనా సరే ఏ సమయమందైనా సరే విశ్వాస గృహంకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసే దృశ్యం ఏంటంటే ఎవరైనా ఇద్దరు సహోదరులు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతిదానికి అన్నిటికీ ప్రార్థించేవారు. Even for a piece of soap they used to pray. చిన్న సబ్బు ముక్క కోసం కూడా వారు ప్రార్థించేవారు. One sister took some clothes to wash. ఒక సహోదరి కొన్ని బట్టలు ఉతకడానికి వెళ్ళి ఉన్నారు. And she had no soap because in those days there was big starvation in our ministries. ఉతకడానికి సబ్బు లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో మనకు మిషన్ లో అధికమైన కరువుతో ఉండేవాళ్ళము. 5 days, 6 days, 7 days they never used to have even water to drink. 5-6 రోజులు కూడా త్రాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. I have suffered with the workers in the early days. ప్రారంభ దినాలలో సేవకులతో పాటు నేను కూడా శ్రమపడి ఉన్నాను. This sister took 2 buckets of clothes. ఈ సహోదరి 2 బకెట్ల బట్టలు వెళ్ళి తీసుకెళ్ళింది ఉతకడానికి. No detergent. అయితే సబ్బులు సర్ఫ్ లేదు. She stood there and prayed. ఆమె అక్కడ నుంచొని ప్రార్థించింది. Lord, give me soap. దేవా నాకు సబ్బు ముక్క దయచేయము. Within 5 minutes, 5 నిమిషములలోగా one raven came and dropped one 505 soap. ఒక కాకి వచ్చి 505 సోపు బారు విసిరి వెళ్ళింది. Yes, she took it and thanked God and started washing clothes. ఆమె ఆ సబ్బు ముక్కను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు తెలిపి ఉతకటం ప్రారంభించింది. In convention, but curry leaf and water they used to pray. ముందర దినములలో కన్వెన్షన్ కోసం కరేపాకుల కొరకు మిగిలిన అన్ని కార్యములకు ప్రార్థించి ఉప్పు కొరకు ప్రార్థించేవారు. Now things are changed. ఇప్పుడు కార్యములన్నీ కూడా మారిపోయి ఉన్నవి. They have everything more than what they deserve. వారు అనుకున్న దానికంటే వానికి అధికముగానే మనకు కలిగి ఉన్నవి. But now they pray a formal prayer. వారు ప్రార్థించినా సరే ఏదో నామకార్థమైన ప్రార్థనే చేయుచున్నారు. What prayer? ఏం ప్రార్థన? Formal prayer. ఏదో ఆచార ప్రకారమైన నామకార్థ ప్రార్థన. Sincerely they now pray, giving him the due devotion or honor. నిజమా యథార్థముగా వారు దేవుని గణపరచుచు ప్రార్థన చేయట్లేదు. But everybody will have to cry and pray. The time is coming now. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏడ్చి మొర్రపెట్టే దినం ఆసన్నమై ఉన్నది. Therefore God is going to send a great, as in the days of Noah, a big deluge once again is going to come. But this time the judgment will be with fire. అందువల్ల దేవుడు నోవహు దినములో జరిగినట్లుగా గొప్ప నాశనం తీసుకుని రాబోతున్నారు. అయితే ఆ నాశనం ఒకవేళ ఈ దినములో అగ్ని వల్ల కలుగును. Now I'll take your attention to the book of Ezekiel chapter 38. ఇప్పుడు మీ యొక్క శ్రద్ధను నేను యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం వైపునకు తీసుకుని వెళుచున్నాను. Through Ezekiel God said about the third world war. యెహెజ్కేలు మూలముగా దేవుడు 3వ ప్రపంచ యుద్ధము గురించి చెప్పి ఉన్నారు. The third world war will be between Russia and its allied nations against Israel. 3వ ప్రపంచ యుద్ధం అనేది రష్యాకి తదితర చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకును ఇశ్రాయేల్ దేశమునకు మధ్యలో జరుగునదై ఉన్నది. The total population of Israel is only 95 lakhs, not even 1 crore. ఇశ్రాయేల్ జనుల యొక్క మొత్తము జనాభా సంఖ్య కనీసం 1 కోటి జనులు కూడా లేరు. 95 లక్షలు మాత్రమే ఉన్నారు. China's population is 140 crores. చైనా యొక్క జనాభా సంఖ్య 140 కోట్లు. Only recently India superseded. ఈ మధ్య కాలంలోనే ఇండియా దేశం వారి కంటే మించిపోయినది. China, India, they come together. చైనా దేశము ఇండియా దేశము కలిసి వచ్చినట్లయితే 300 crores. దాదాపు 300 కోట్లు. But what's the population in Israel? మరి ఇశ్రాయేల్ యొక్క జనాభా సంఖ్య ఎంత? Not even 1 crore. 1 కోటి కూడా లేరు. To fight against this nation, మరి ఈ దేశానికి విరుద్ధంగా పోరాటకు Russia and China together with Iran and some other allied nations are preparing to go. రష్యా దేశము చైనా దేశము కలుపుకొని పక్కన ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతం వారు కలుసుకొని వచ్చేదరు. Is there any logic in that? దానిలో ఎటువంటి తత్వం ఉన్నదా? To beat me, a single person, ఒక్క వ్యక్తినైనా నన్ను కొట్టడానికి all the brothers seated here are planning to come and attack me. Are you not fools? ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరులందరూ కలిసి నన్ను కొట్టడానికి వస్తే మీరందరూ బుద్ధిహీనులని అనరా? Right? Will you plan to beat me? నా ఒక్క వ్యక్తిని కొట్టడానికి మీరు ఇంతమంది రావాలినా? This man is preaching something very different. ఈ వ్యక్తి ఏదో వ్యత్యాసకరంగా బోధిస్తున్నాడు. Come, let's all go and kick him. రండి మనందరం కలిసి ఆయన కొడదాం. To beat me one person is one boy is enough. నన్ను ఒక్కని కొట్టడానికి ఒక చిన్న అబ్బాయి సరిపోతాడు. Yeah, don't have to come.
మీరందరూ కలిసి ఏమి రాక్కర్లేదు. And so being with this boy comes and gives me a kick, I'll fall down. ఈ చిన్న అబ్బాయి వచ్చి కాలుతో ఒక తన్నుతున్నాడంటే నేను కింద పడిపోతాను. Another kick on my throat, I'm gone. గొంతు మీద ఒక తన్నుతున్నాడంటే నేను చనిపోతాను. So why all these people should come against me? మరి ఎంతమంది వచ్చి నన్ను ఎందుకు కొట్టడానికి ప్రయత్నించాలి? It was a long standing question in my mind. నా మనసులో చాలా దీర్ఘకాలంగా నిలిచిపోయిన ప్రశ్న. Russia, China, maybe India also, I don't know. Iran, because these names are mentioned in Bible. రష్యా, చైనా, మరొక ఇండియా కూడా అయి ఉంటుందేమో, మరి ఇరాన్ దేశము, ఎందుకంటే ఈ దేశాల పేర్లన్నీ బైబిల్లో రాయబడినాయి. Come to the second verse. I'll read and you listen. ఈ రెండో వాక్యం నేను చదువుతాను, మీరు ఆలకించండి. Son of man, set thy face against Gog and the land of Magog, the chief prince of Meshech and Tubal. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తూబాలునకు అధిపతి అయిన వాని తట్టు. Gog is said to be the prince of Magog, a land. మాగోగు అనేక దేశములకు వాడైనటువంటి అధిపతి అయిన గోగు. Magog is a land. మాగోగు ఒక దేశము. Gog is the prince of that land. గోగు ఆ దేశపు అధిపతి. And again two more names are mentioned. ఇంకను మరి రెండు పేర్లు చెప్పబడుచున్నవి. Meshech and Tubal. మేషకు తుబాలు. Meshech means Moscow. మెషకు అనగా మాస్కో దేశము. Tubal means Tubalsko. తుబాలు అని చెప్పినప్పుడు టుబాల్స్కో. These two cities are the capitals of Russia. ఈ రెండు పట్టణములు కూడా రష్యా దేశం యొక్క రాజధానులై ఉన్నవి. Russia is situated in two continents, Asia and Europe. రష్యా దేశము రెండు ఖండాలలో కలిపి ఉన్నది, ఆసియా ఖండము మరియు That is called Eastern Russia, ఐరోపా ఖండము. Eastern Russia and Western Russia. తూర్పు రష్యా, పడమటి రష్యా అని పిలువబడుచున్నది. There is a popular city in the Eastern Russia called Tobolsko. తూర్పు వైపునటువంటి రష్యాలో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణమే తుబాల్స్కో. That is said to be a capital. అది ఒక రాజధానిగా, పాత రాజధానిగా కనబడుచున్నది. In the Western Russia, మరి పాశ్చాత్య రష్యాలో చూచినప్పుడు now Moscow is the capital. ఇప్పుడు మాస్కో ఒక రాజధానిగా ఉన్నది. Yes. So these two cities are mentioned in the Bible. ఈ రెండు పట్టణములు కూడా బైబిల్లో రాయబడి ఉన్నవి. And God says the fourth words, దేవుడు నాలుగో వాక్యంలో చెప్పుచున్నారు, I will turn thee back and put hooks into thy jaws and I'll bring thee forth and all thine army, horses, horsemen, clothed with sorts of armor, even a great company with bucklers and shields, all of them handling swords. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకొని వారందరినీ మహాసైన్యముగా బయలుదేర చేసేదను. God says, I will put a hook and bring him, pull him, నేనే గాలము తగిలించి లాగెదను with all arms and ammunitions. ప్రతి విధమైన ఆయుధములతో కూడా. And Persia will join him. మరియు పారసీక దేశము వారితో కలియును. Verse 5. ఐదో వాక్యంలో చూస్తున్నాం, Persia, Ethiopia and Libya. నీతో కూడా పారసీక దేశము వారిని, కూషీయులు, పూతు వారందరినీ తీసుకుని వచ్చేదను. Verse 6. Gomer and Togarma. ఆరో వాక్యములో గోమెరు, తొగర్మాయును They also will join. వారు కూడా కలుసుకుంటారు. Persia, yesterday I told you, till 1935 it was called as Persia. Out 1935 the King Shah changed the name as Iran. 1935 సంవత్సరం వరకు పారసీక దేశముగా నేను పిలువబడి ఉన్నది. ఆ తదుపరి షా రాజు దాన్ని ఇరాన్ అనే పేరుగా మార్చి ఉన్నాడు. Ethiopia is in northern Africa or southern Egypt. కూషీయులు లేక ఐథియోపియా దేశం అని చెప్పుచున్నప్పుడు ఆ యొక్క దక్షిణపు దేశపు వారై ఉన్నారు. Libya also is in Egypt down. లిబియా లేనట్లయితే పూతు వారు కూడా ఐగుప్తులో కనబడుచున్నారు. Gomer means Germany. గోమెరు అనగా జర్మనీ దేశము. Togarma means Turkey. తొగర్మా అనగా టర్కీ దేశము. All these countries will join together to come against Israel to fight. ఈ యొక్క దేశములన్నీ కూడా ఇశ్రాయేలుకు విరోధముగా యుద్ధమాటకు బయలుదేరి వచ్చెదరు. Seventh verse says, ఏడో వాక్యము చెప్పుచున్నది, the company that are assembled unto you, you will be the God unto them. Russia will be the leader for all these allied nations. వీరందరితో కలిసి వచ్చిన వారికి రష్యా దేశమే వారి నాయకుడుగా ఉండును. And you will come gathering all your people against the mountains of Israel. వీళ్ళందరినీ కూడా ఇశ్రాయేలు యొక్క పర్వతముల మీదకి వారికి విరోధముగా బయలుదేరి వచ్చెదరు. I made a chart but it is very small. You can't see it. మేము వెనకాల పటమును తయారు చేస్తున్నాం, చిన్నదిగా ఉన్నది మీకు కనబడదు. కాబట్టి కూటమి అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చి చూసి వెళ్ళండి.
In Israel there are many mountains. ఇశ్రాయేలులో చాలా పర్వతములు ఉన్నవి. Moriah is one of the mountains. ఒక పర్వతం పేరు మోరియా పర్వతము. There only David built the temple. అక్కడే దావీదు ఆలయమును కట్టించున్నాడు. So that was considered to be a holy place. అది ఒక పవిత్రమైన స్థలముగా భావించబడుచున్నది. Mount Zion is said to be holy. There's a small hill called Zion. చిన్న కొండ అయినటువంటి సీయోను కొండ, అది కూడా పవిత్రమైన కొండగా ఎంచబడుచున్నది. But now after AD 70, ఇప్పుడు అనగా క్రీస్తు శకము 70వ సంవత్సరమందు the temple built by Solomon in the temple city, సొలొమోను ద్వారా కట్టబడినటువంటి యొక్క పర్వతం మీద ఉన్నటువంటి it దేవాలయము was broken by Titus, a Roman emperor. రోమా చక్రవర్తి అయిన టైటస్ మూలముగా అది పడద్రోయబడెను. Since then till today the temple has never been built again. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దేవాలయము మరలా తిరిగి కట్టబడలేదు. And only one wall on the western side is standing. ఆ యొక్క పడమటి దిక్కున ఒకే ఒక గోడ మాత్రం మిగిలి ఉన్నది. That's the boundary wall of the temple. అది దేవాలయం యొక్క సరిహద్దు గోడ. Now the people of Jews, they all go there and pray. Only in the wall. ఇప్పుడు యువత జనులందరూ కూడా ఆ గోడ ఎద్దుకు వరకు వెళ్లి ప్రార్థన చేసుకుని వచ్చేదరు. In the place of Solomon's temple, the Muslims made one mosque, two mosques. One is called Al-Aqsa, other is called Dome of the Rock. సొలొమోను యొక్క దేవాలయం ఉన్న స్థలములో ఇప్పుడు రెండు మసీదులు ఉన్నవి. ఒక దాని పేరు అలెక్సా, రెండో దాని పేరు డోమ్ ఆఫ్ ద రాక్ అని చెప్పబడుచున్నది. The Jewish law says యూదుల నియమం చెప్పుచున్నది they cannot destroy any religious place. మత సంబంధమైనటువంటి ఏక కార్యమును కూడా మేము పగలగొట్టము. Therefore the Jews are not able to destroy these temples. అందువల్ల యూదులు ఈ మసీదులను కూలగొట్టలేకపోతున్నారు. Otherwise they are ready to make the temple instantly. If they start it today, within 1 month they will finish it. లేనట్లయితే తక్షణమే ఆ స్థలములో వారు దేవాలయాన్ని కట్టించి వేయగలరు. ఈ రోజు ప్రారంభిస్తే ఒక నెల లోపల కట్టించి వేయగలరు. They are waiting for God to bring some natural way of destroying these temples, these mosques. ఇక రెండు మసీదులను ప్రకృతి సిద్ధంగా దేవుడే నశింప చేయాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. Perhaps in the third world war it could be done. ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధ సమయమందు ఇది జరుగునేమో. Bible says Russia is gathering all the people to come against not Israel, against the mountains of Israel. రష్యా దేశము తన చుట్టుపక్కల ప్రాంతంలో జనులందరినీ కూడా ఇశ్రాయేలుకు విరోధంగా కాదు గాని ఇశ్రాయేలు పర్వతము విరోధముగా వారు సమకూడనై ఉన్నారు. 9th verse, how will they come? 9వ వాక్యములో వారు ఎలాగనే రానై ఉన్నారు. They'll come like a big storm. వారు గాలివాన వచ్చినట్లుగా వచ్చెదరు. Like a cloud to cover the land. మేఘము కమ్మినట్లుగా దేశం మీదకి వారు వచ్చెదరు. Thou and all the bands. వారి సైన్యములతో కూడా వారు వచ్చెదరు. Many people with you. అనేక మంది జనులు సన్న సమూహముతో వచ్చెదరు. You all will come. వారందరూ వచ్చెదరు. And one group of people, అయితే ఒక గుంపు జనాంగము, who will not join these people, ఈ యొక్క జనులతో కలవనటువంటి జనులు, they are the western people, English speaking people. వారు పడమటి దిక్కునున్న వారు అనగా ఆంగ్లము మాట్లాడేవారు. In 12 and 13th verses their names are mentioned. 12, 13 వాక్యములలో వారి పేర్లు వ్రాయబడి ఉన్నవి. Some nations will look at these people coming against Israel and say, ఇశ్రాయేలు మీదకి వస్తున్నటువంటి ఈ దేశముల వారిని చూచి ఇతరులు ఇలా చెప్పుకుంటారు, are you coming against this nation to take a spoil, to destroy their wealth? వారి యొక్క ధనమును దోచుకొని కొలసముగా తీసుకుని వెళ్ళి నిమిత్తము వారి మీదకి మీరు వెళ్ళుచున్నారా? Who to say that? ఎవరు అలాగనే చెప్పుదురు? Sheba. షేబా. Who is the Sheba? ఈ సెబా వారు ఎవరు? Sheba, that speaks about Yemen. సెబా వారు అనగా యెమెన్ దేశము. Then Dathan. తరువాత దదాను వారు, They are Saudi Arabia. వారు సౌదీ అరేబియా అయ్యున్నారు. The third one, మూడవ వారు young lions. కొదమ సింహములు. Tarshish with all the young lions. Tarshish and the young lions. తర్షీషు వారును కొదమ సింహముల వారును. The English speaking Scandinavian lands. అనగా ఆంగ్లము మాట్లాడుతున్నటువంటి వారై ఉన్నారు. They all will support Israel, but they will not fight for Israel. వారందరూ కూడా ఇశ్రాయేలుకు మద్దతుగా ఉంటారు కానీ వారి పక్షముగా యుద్ధం అయితే చేయరు. They'll be giving outside support. బాహ్యపు మద్దతుని వారు ఇచ్చెదరు. They will never give them military support. ఎంత మాత్రమో సైనిక సహాయాన్ని వాళ్ళకి అందజేయరు. God doesn't allow. God will never allow it. దేవుడు దాన్ని ఎంత మాత్రం అనుమతించరు. Now in their fight against Iran, ఇప్పుడు వారు ఇరాన్ దేశంతో పోరాడుచున్నప్పుడు కూడా for the last 3 years, గత 3 సంవత్సరములుగా యుద్ధం చేయుచున్నారు. America is always fighting with Israel against Iran.
అమెరికా దేశం ఇజ్రాయెల్ దేశంతో కలిసి వీరిరువురు ఇరాన్కు విరోధంగా యుద్ధమాడుచున్నారు. In the third world war, మూడవ ప్రపంచ యుద్ధములో America will lose its power. అమెరికా దాని యొక్క అధికారాన్ని పోగొట్టుకొనును. From the second world war, America is said to be the superpower in the world. రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత నుండి అమెరికాయే అన్నిటికంటే అగ్రశక్తిగా ఎంచబడి ఉన్నది. And now they are falling. ఇప్పుడైతే వారు పడిపోతున్నారు. Economically and ethically and religiously they fall away. ఆర్థిక పరముగాను వారు మతపరంగాను మిగిలినటువంటి విలువల ప్రకారంగాను పడిపోతున్నారు. America and UK, they are occupied with more Muslims than Christians. అమెరికా దేశము యూకే దేశము క్రైస్తవుల కంటే అధికముగా మహమ్మదీయులను వారు ఉంచుకొని ఉన్నారు. And Hindus and Muslims are more in number in UK than their own people. హైందవులు మహమ్మదీయులే ఇంగ్లాండ్ దేశంలో వారి సొంత జనుల కంటే అధిక సంఖ్యలో కనబడుచున్నారు. They are morally fallen away. వారు నైతికంగా పడిపోయి ఉన్నారు. So they never have a moral right to join Israel to fight. అందువలన ఇశ్రాయేలుతో యుద్ధం ఆటకు ఎటువంటి నైతిక హక్కులు వారికి ఉండవు. And these people come against Israel when they are dwelling very safely in their country after God brought them all back from the nations where they were scattered. వారు ఎక్కడెక్కడైతే చెల్లాచెదురై వెళ్ళిపోయి ఉన్నారో ఆ ఇశ్రాయేల్ అందరినీ దేవుడు తమ స్వదేశంలో తీసుకొని వచ్చిన్నారు. వారు క్షేమంగా వారు జీవిస్తూ ఉంటున్నప్పుడే వీరందరూ వచ్చి వారి మీద దాడి చేయుదురు. Verse 15 says, 38:15, యెహెజ్కేలు 38:15 చూస్తున్నాము. you will come from the place out of the north parts, ఉత్తర దిక్కున ఉన్నటువంటి స్థలములో నుండి వారు వచ్చెదరు. riding upon horses, a great company and mighty army. నీ జనులు అనేక మందిని గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చెదరు. And you will come in the latter days, in the last days. అంచె దినములలో వారు వచ్చెదరు. For many years Russia was a friend of Israel. అనేక సంవత్సరాలుగా రష్యా దేశము ఇశ్రాయేలుకు స్నేహంగా ఉండి ఉన్నది. In the near future, ఇక సమీప భవిష్యత్తులో they are going to be the arch rival of Israel. ఇశ్రాయేలుకు ప్రధాన శత్రువుగా రష్యా మారిపోనై ఉన్నది. It is God's working. ఇది దేవుని యొక్క క్రియ అయి ఉన్నది. So in the latter days, in the last days, చివరి దినములలో అంత్య దినములలో you will come against these people with horses and great company with mighty army. గొప్ప జన సమూహములతోను గుర్రములెక్కి విస్తారమైన సైన్యముతోనే వారు వచ్చెదరు. In the third world war, Russia and China, Iran, they will never fight against Israel with aircrafts or missiles. మూడవ ప్రపంచ యుద్ధంలో చూచినప్పుడు రష్యా దేశము చైనా దేశము ఇశ్రాయేలుతో యుద్ధమాడేటప్పుడు ఆకాశంలో ఎగురుచున్నటువంటి యుద్ధ విమానాలతో వారు యుద్ధము చేయరు. Bible says they will come in horses. ఎందుకంటే బైబిల్ చెప్పుచున్నది వారు గుర్రముల మీద ఎక్కి వచ్చెదరు. And with the mighty army they will come. మహా సైన్యముతో వారు వచ్చెదరు. Horses cannot fly. గుర్రాలు ఎగరలేవు కదా. Horses can only run. గుర్రములు పరిగెత్తగలవే అంత మాత్రమే. So these people will go to Israel by road in their tanks, which is said to be horse. వీళ్ళందరూ కూడా వారు రహదారుల్లో రోడ్ల మీద ప్రయాణం చేసి వెళ్ళుదురు. అందుకనే వాళ్ళ యుద్ధ ట్యాంకులతో వెళ్ళుదురు. గుర్రములు అని చెప్పబడి ఉన్నది. In Revelation we read nearly 20 crore people will come, army people. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాము అలాగే యుద్ధమాడుటకు 20 కోట్ల జనాంగము వచ్చెదరు. They'll come against Israel. వారు ఇశ్రాయేలుకు విరోధముగా వచ్చెదరు. Since the recent year, China has made a road called Silk Road, joining China with Israel. ఈ మధ్య కాలంలో చూచినప్పుడు చైనా దేశం నుండి ఇశ్రాయేల్ దేశం వరకు ఒక రహదారిని వేసుకుని ఉన్నారు. దానికి పేరే సిల్క్ రోడ్ అయి ఉన్నది. They'll go with the army to capture the city. వాళ్ళు సైన్యముతో కూడా వెళ్లి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకుంటూ బయలు వెళ్ళుదురు. If the air dash Israel, the land will be destroyed. ఒకవేళ వారు ఆకాశంలో కానీ యుద్ధం ఆడినట్లయితే ఇశ్రాయేల్ అంతా కూడా నాశనం అయిపోవును. Which they don't want to do. అది వాళ్ళు చేయటకు వాళ్ళకి ఇష్టం లేదు. To capture a small nation, 95 lakhs people, the crores of people are going. ఒక చిన్న దేశమైనటువంటి 95 లక్షలు ఉన్నటువంటి ఆ చిన్న దేశాన్ని స్వాధీనపరచుకొనుటకు కోట్లాది జనులు బయలు దేరి వెళ్ళుచున్నారు. Verse 18 says, 18వ వాక్యం చెప్పుచున్నది. it shall come to pass at the same time when Gog shall come against the land of Israel, saith the Lord God, my fury shall come up in my face. 18వ వాక్యంలో చూస్తున్నాం. ఆ దినమున గోగు ఇశ్రాయేలు దేశం మీదకి రాబోచున్న ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును. In the recent attack of USA with Israel against Iran, ఈ మధ్య యుద్ధములో అనగా అమెరికా వాళ్ళు ఇశ్రాయేల్ వాళ్ళు కలిసి ఇరాన్ మీద యుద్ధము చేయుచున్నప్పుడు American used the word called fury. అమెరికా యొక్క దేశము ఆ యొక్క రోషము అనే మాట ఉపయోగించినది. How accurate the Bible fulfills. ఎలాగున సరిగ్గా బైబిల్ గ్రంథం యొక్క మాటను నెరవేర్చబడుచున్నవో చూడండి. God says I'll be very furious against them. వారి మీదట నా కోపము రగులుకొనును. Surely what I will do is I'll bring about a great shaking in the land of Israel. నేను ఇశ్రాయేలు దేశంలో ఒక గొప్ప కంపనమును తీసుకుని వచ్చెదను. Verse 19. 19వ వాక్యము. When the great shaking takes place, there is an earthquake.
ఒక గొప్ప కంపనము జరిగినప్పుడు మహా భూకంపమే వచ్చును. And when the earthquake takes place, ఆ యొక్క భూకంపము వచ్చినప్పుడు the beasts in the field, the fowls in the heaven, the creeping things in the sea, everything will be destroyed. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులు అన్ని కూడా నాశనం అయిపోవును. Many mountains will be overthrown. అనేకమైన కొండలు కూడా పడద్రోయబడును. Verse 20. 20వ వాక్యము. And verse 21 God says, 21వ వాక్యంలో దేవుడు చెప్పుచున్నారు, I will turn every man's sword against his brother. ప్రతి వానికి ఖడ్గము తన సహోదరుని మీద పడును. I'll plead against him with pestilence and with blood. నేను తెగుళ్ళు పంపి నేను రక్తముతో కూడా వారి మీదకి నేను ప్రళయముగా వారి మీదకి పంపించెదను. I'll rain upon him and upon his bands and upon the many people that are with him, and overflowing rain and great hailstone, fire and brimstone. అతని Verse మీదను 22. 22వ వాక్యంలో చూస్తున్నాము, అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనులు అనేకల మంది మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. Thus will I magnify myself and sanctify myself, and I'll be known in the eyes of many nations, and they shall know that I am the Lord. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. Now tell me why God is bringing such a big nations like Russia and China and Iran against Israel? ఇప్పుడు చూడండి, మీరు చెప్పండి, ఇంత పెద్ద దేశాలు అనేటువంటి రష్యా, చైనా, ఇరాన్ ఒక చిన్న దేశమైన ఇశ్రాయేలుకు విరోధముగా ఎందుకు వచ్చుచున్నవి? To destroy them in the land of God, in the land Israel itself. దేవుని యొక్క దేశం భూమి అయినటువంటి ఇశ్రాయేలు దేశములోనే శత్రువులను నశింపజేయుటకు వారందరిని ఇక్కడికి తీసుకుని వచ్చి దేవుడు చంపుచున్నారు. Israel will never have to fight. ఇశ్రాయేలు అసలు యుద్ధమే చేయక్కర్లేదు. When they climb upon the mountains of Israel, ఇశ్రాయేలు యొక్క పర్వతముల మీదకి శత్రువులందరూ ఎక్కినప్పుడు God will shake the land. దేవుడు ఆ యొక్క దేశాన్ని ఊపుతారు. In the big earthquake, అటు భూకంపం కలిగినప్పుడు most Russian and Chinese armies will be plunged. ఆ భూకంపంలో అనేకమైన రష్యా యొక్క చైనా యొక్క సైన్యం అంతా కూడా కిందకి మునిగిపోతాయి. And again God says, I'll rain upon him. నేను వాళ్ళ మీద నేను ఏలుబడి చేయుదును. And overflowing rain and great hailstones and fire and brimstone. That means the rain is not rain with water. ఆ యొక్క వాన అని చెప్పినప్పుడు నీళ్లతో వచ్చే వాన కాదు గాని పెద్ద వడగండ్ల వాన ఉన్నది, అగ్ని గంధకముల వాన ఉన్నది. The most recent missile they have invented is cluster bombs. ఇక ఇటీవల ఆధునికమైనటువంటి బాంబు తయారు చేస్తున్నారు, దాని పేరంటే క్లస్టర్ బాంబులై ఉన్నవి. Many bombs invented. You can go to Google and check. అనేకమైన బాంబులు వారు కనుగొని ఉన్నారు, మీరు గూగుల్ కి వెళ్ళి చూసుకొనవచ్చును. The latest is cluster bomb. ఇటీవల ఆధునికమైన బాంబు పేరేంటంటే క్లస్టర్ బాంబు. Cluster bomb means one missile will go. క్లస్టర్ బాంబు అనగా ఒక క్షిపణి బయలుదేరి వెళ్ళును. Somebody is sending one missile to the stage. ఒక స్టేజ్ మీదకి ఎవరో క్షిపణిని పంపించారు అనుకోండి. If it falls on me, I will die. ఒకవేళ నా మీద పడితే నేను చనిపోతాను. But the cluster bombs are not like that. అయితే క్లస్టర్ బాంబులు అలాగున కాదు. It will come over our stage. స్టేజ్ మీద దాకా క్షిపణి వచ్చి వేయును, explode, అది పగులును. and from one bomb thousands bombs will come out. ఆ ఒక్క బాంబు గుండులో నుండి 1000 బాంబు గుండులు బయటికి వచ్చును. Understand me? అర్థమైందా? So it will be like raining bombs are raining. బాంబుల వర్షములాగా వాన కురియును. Yes, I saw the one in the clip, video clip. నేను ఒక వీడియో క్లిప్ లో నేను చూసి ఉన్నాను How the cluster bombs are used. ఎలాగున క్లస్టర్ బాంబులు ఉపయోగించబడినవని. So all these bombs are well prepared. ఈ యొక్క బాంబులన్నీ కూడా బాగా ముందుగా సిద్ధం చేసుకుని ఉన్నారు. Great hailstones, గొప్ప వడగండ్లు, fire and brimstone. అగ్ని గంధకములు, All these are explosives. ఇవన్నీ కూడా విస్ఫోటము చెందినవి ఉన్నవి. Yes, by these means God is destroying the Russian army. ఈలాగున రష్యా సైన్యమును దేవుడు నాశనము చేయనై ఉన్నారు. Also, మరియు he'll make these people to fight against one another. China will fight against Russia, Russia against Iran, Iran against China. So God will create that. అంత మాత్రమే కాకుండా ఈ సైన్యం అంతా కూడా ఈ దేశముల వారితో ఒకరితో ఒకరు తమలో తాము యుద్ధం ఆడుకుంటకు ప్రారంభించెదరు. Now coming to 39th chapter. ఇప్పుడు 39వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ యొక్క యుద్ధములో only one part of the 6th will be saved. Verse 2. రెండవ వాక్యంలో మనం చూస్తున్నాము 6 భాగములలో ఒక భాగము మాత్రమే కాపాడబడును. God says, I'll turn you back. నేను నిన్ను వెనక్కి తిప్పి వేసేదను. I'll leave you but the 6th part of you. నేను 6వ భాగమును మాత్రమే మిగిల్చెదను. Understand me? అర్థమవుచున్నదా? Your Russian army, all the people are coming in as 6 parts.
ఆ రష్యా యొక్క సైన్యం అంతా కూడా 6 భాగాలుగా బయలుదేరి వచ్చును. 5 parts are going to be destroyed, only 1 part will be saved. దానిలో 5 భాగములు నాశనమైపోవును, 1 భాగమే మిగిల్చబడును. Therefore the nation will be getting angry over other people that you only called me to fight. See, we are losing our army. అందువల్ల వీరు ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు, నువ్వు పిలిస్తేనే కదా నేను యుద్ధానికి వచ్చాను, చూడు మా సైన్యం అంతా ఎలా పాడైపోతున్నదో అని. In 4th verse God says, 4వ వాక్యంలో దేవుడు చెప్పుచున్నారు, fall upon the mountains of Israel. ఇశ్రాయేలు పర్వతముల మీద వారు కూరుదురు. Because you came against the mountains of Israel to destroy it. ఎందుకంటే వాటిని నాశనం చేయడానికి ఇశ్రాయేలు పర్వతముల మీద. Jerusalem is a holy city. యెరూషలేము ఒక పరిశుద్ధ పర్వతము. It is a city of God. అది దేవుని పట్టణము. God has set his name there. దేవుడు దానికి పేరును, దేవుని పేరును అక్కడ ఉంచినారు. Because Solomon built a temple over there. ఎందుకంటే సొలొమోను వాటి మీద దేవాలయం కట్టినందువలన the city became a holy city. అది ఒక పరిశుద్ధ పట్టణముగా మార్చబడినది. People worship God for many years in that area. అనేక సంవత్సరముగా ఆ స్థలములకు వచ్చి జనులు ఆరాధించుకుంటారు. The godless ethics, when they come against the God's people, దేవుడు లేనటువంటి నాస్తికులు ఎప్పుడైతే దేవుని జనాంగం వైపుకి వచ్చేదరో, God will pull them with jaws, with hooks on their jaws, deliberately to destroy them in the land of Israel. That is how God takes revenge. చూడండి దేవుడు ఎలాగైనా పగ తీర్చుకుంటున్నారు. ఇశ్రాయేలు దేశంలోనే వారి శత్రువులకు దవడలకు గాలము వేసి అని లాక్కొని తీసుకుని వచ్చి అక్కడే వారిని చంపుచున్నారు. 7th verse says, 7వ వాక్యం చెప్పుచున్నది, I'll make my holy name known in the midst of the people of Israel. ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నట్లుగా నా పరిశుద్ధ నామమును నేను అక్కడ బయలుపరిచేదను. Israel also was denying God many times. ఇశ్రాయేలు కూడా అనేక సార్లు దేవుని తృణీకరించిన వారుగా ఉండి ఉన్నారు. Till the 3rd World War they will never acknowledge Jesus. 3వ ప్రపంచ యుద్ధం వరకు కూడా యేసు ప్రభువుని నమ్మరు. So God judgment will come upon them too. అందువల్ల దేవుని యొక్క న్యాయ తీర్పు వారి మీదకునే వచ్చును. And God is doing this miracle. దేవుడి అద్భుతాన్ని ఎందుకు చేయించున్నారంటే, Israel also may come to know that God is still alive and he loves them and he is fighting for them. ఇశ్రాయేలు వారు తెలుసుకోవాలని, దేవుడు వారిని ఇంకా ప్రేమించుచున్నారు, వారికి ఒక యుద్ధము చేస్తున్నారని వారు కూడా తెలుసుకోవాలని. When all the people will be killed in earthquake, ఆ భూకంపం మూలముగా అనేక మంది చంపబడినప్పుడు, the people will take 7 years to burn their weapons. Verse 9. 9వ వాక్యంలో చూస్తున్నాము, వారి ఆయుధములను కాల్చివేయటకు జనులు 7 సంవత్సరములు తీసుకొందురు. 7 years they take to burn their weapons. వారి యొక్క ఆయుధములను కాల్చివే నిమిత్తము వారు 7 సంవత్సరములు వారికి పట్టును. Buckled their bows and their arrows, వారి their handstaves, the spears. వారు కవచములు, వారి డాళ్ళు, వారి కేడములు, వారి విండ్లు, వారి బాణములన్నీ కూడా కాల్చివేసెదరు. Verse 11 says, 11వ వాక్యం చెప్పుచున్నది, I'll give unto God a place there of graves in Israel. That is, Israel will made a graveyard for Russia. గోగువాన్ని పాతి పెట్టుటకై ఇశ్రాయేలు దేశంలో నేను ఒక స్థలము ఏర్పరచేదను, అనగా ఇశ్రాయేలు దేశంలోనే వారికి ఒక సమాధి స్థలం ఏర్పరచబడుచున్నది. And the passers by will close their nose. ఆ ప్రక్కగా దాటిపోచున్న వారు తమ యొక్క ముక్కులను మూసుకొందురు. Because of the stink. అంతగా దుర్వాసన వచ్చును. Because the dead people in big numbers, big multitude. చనిపోయిన వారి యొక్క జనాభా సంఖ్య అంత అధికముగా ఉండును. And 7 months shall the house of Israel be burying them. 7 నెలలుగా వారు వారిని పాతిపెట్టుచునే ఉందురు. 7 years they'll burn their weapons. 7 సంవత్సరాలు ఆయుధములను కాల్చుచూ ఉందురు. 7 months they take to bury the dead. 7 నెలలైతే ఆ చచ్చిపోయిన కళేబరములను పాతిపెట్టుచూ ఉందురు. All the people of the land shall bury them. దేశంలోని జనులందరూ వచ్చి వారిని పాతిపెట్టెదరు. And it shall be to them to renown the day that I shall be glorified, saith the Lord. నేను ఆ విధంగా చేయటం మూలముగా నా నామాన్ని మహిమపరచుకొందును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. There are many more things written. ఇంకా అనేకమైన కార్యములు రాయబడి ఉన్నవి. I bypass it. నేను అన్ని కూడా దాటుకొని వెళ్ళుచున్నాను. 7 years to burn the weapon, 7 months to bury the dead. ఆయుధాలు కాల్చడానికి ఏమో 7 సంవత్సరాలు, మనుషులను పాతి పెట్టడానికి ఏమో 7 నెలలు. And people when they see some dead bones, they close their eyes and they'll use mask. వాళ్ళు చచ్చినటువంటి మనుష్య శల్యములను అనగా ఎముకలను దాటి వెళుచున్నప్పుడు ఆ దుర్వాసనకి వారు ముక్కులు మూసుకొందురు, వారికి ముఖములకు కవచములను వేసుకొందురు. They are scared of radiation, chemical radiation or nuclear radiation. ఎందువలంటే రసాయనికమైనటువంటి లేనట్లయితే అణుకిరణములు వారికి తగలకుండా కాపాడుకుంటారు. Few years back we were all using mask in India. కొన్ని నెలల క్రితమో సంవత్సరాల క్రితమో మన ఇండియా దేశంలో కూడా మాస్కులను అనగా ముఖ కవచములను వేసుకొనిచూ ఉన్నాము. Why? ఎందుకొరకు? To protect you from దేని నుంచి కాపాడుకోవడానికి? flies and mosquitoes. ఈగలు దోమల నుంచి కాపాడుకోవడానికా? The government were fooling the people.
ప్రభుత్వం వారు ఎలాగో జనులను బుద్ధిహీనులుగా చేయుచున్నారో చూడండి. Corona came from which country? కరోనా ఏ దేశం నుండి వచ్చినది? Hyderabad? హైదరాబాదా? Huh? China. Where is China? చైనా ఎక్కడ ఉంది? Near Vijayawada. విజయవాడ దగ్గర. Say. చెప్పండి. Crossing the Himalayan range. హిమాలయ పర్వతములను All the terrains. ఆ యొక్క పర్వత శ్రేణులన్నీ దాటుకొని అవతల. If the corona can fly and come to India, to Andhra Pradesh. ఆ విధంగా కరోనా ఇవన్నీ దాటుకొని ఇండియా దేశంలోకి ఆంధ్రప్రదేశ్ దేశంలోకి రాగలిగితే Do you think he cannot enter into your mosque? అంత దాటుకొని రాగలిగిందే మీ మాస్క్ గుండా ప్రవేశింపలేదా? The whole Indian government should put a big mask over the sky. అప్పుడు ఏం చేయాలంటే భారతీయ ప్రభుత్వం వారు మొత్తం ఆకాశం అంతా నిండుగా పెద్ద మాస్క్ వేయాల్సి వచ్చినేమో. No government can fool the people like Indian government. దేవునికి ధర్మశాస్త్రం గురించినటువంటి They must be practitioners of the law. వారు ధర్మశాస్త్రాన్ని పాటించేవారుగా ఉండవలేను. Only the church can be ruled well. అప్పుడే సంఘం అనేది సరిగా నడిపించబడను. Now church is falling away. ఇప్పుడు సంఘం కూడా పడిపోవచ్చున్నది. End times, one of the signs of the end times. ఇది అంత్య దినముల్లోనికి ఒక సూచనగా ఉన్నది. Let it continue. Let's be very careful. అది కొనసాగించనివ్వండి, మనమైతే జాగ్రత్తగా ఉందాం. So 7 months they will take to bury the dead. 7 నెలలు కళేబరాలను పాతిపెడుతూ ఉంటారు. And 18th verse says, 18వ వాక్యం చెప్పుచున్నది, you shall eat the flesh of the mighty and drink the blood of the princes of the earth, of the rams and the lambs and the goats, the bullocks and the fatlings of Bashan. బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, భాషాలలో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్క రక్తము త్రాగుదురు. You go home and read these 2 chapters at least 10 times. ఇంటికి వెళ్ళి ఈ 2 అధ్యాయాలు 10 సార్లైనా చదువుకోండి. And if you have any doubt, please ask me very frankly and feel free to do it. ఏదైనా సందేహం వచ్చినట్లయితే మీరు బాగా స్వేచ్ఛగా నన్ను ప్రశ్న అడగవచ్చును. So God wants to execute judgment upon the godless people. దేవుడు లేనటువంటి జనాంగం మీదకి న్యాయ తీర్పు విధించగోరుచున్నారు. Therefore God is raising, or he is pulling with a hook, putting it in the jaws of Russia and China and bring them on to Israel. అందువల్ల దేవుడు రష్యా వారి యొక్క, చైనా వారి యొక్క దవడలలోనికి గాలములను గుచ్చి వాళ్ళందరినీ లాగి ఇశ్రాయేలు పర్వతం మీదకి తీసుకుని వచ్చుచున్నారు. This war can break out at any time. ఈ యుద్ధం అనేది ఎప్పుడైనా కూడా ప్రారంభించబడవచ్చును. Since 3 years heavy war. గత 3 సంవత్సరములుగా భయంకరమైన యుద్ధము. Yes, in the Middle East. ఈ యొక్క మధ్య ప్రాంతంలో Everybody says that it's the beginning of the Third World War. ప్రతి ఒక్కరు చెప్పుచున్నారు ఇది 3వ ప్రపంచ యుద్ధం యొక్క నాంది అని చెప్పుచున్నారు. When people say peace and safety, sudden destruction will come. 1 Thessalonians 5:3 says. మొదటి దశలోనికి 5వ వాక్యం 3వ వాక్యం 5వ అధ్యాయం 3వ వాక్య ప్రకారముగా లోకులు నెమ్మదిగా ఉంటే సుఖంగా ఉందని చెప్పుచున్నప్పుడే హఠాత్తుగా నాశనము సంభవించును. Evil can come upon the earth suddenly without anybody's knowledge, without anybody's guessing. హఠాత్తుగా ఎవరు తెలియకుండానే, ఎవరు ఊహించిన విధముగానే నాశనము భూమి మీదకి వచ్చును. And why do we preach about the Third World War? మరి ఎందుకు 3వ ప్రపంచ యుద్ధం గురించి మేము బోధిస్తున్నాము? When the Third World War breaks out, 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడినప్పుడు either just before or during or just after, Jesus will come. ఆ యుద్ధములకు కొంచెం ముందు గాని, యుద్ధములకు కొంచెం తర్వాత గాని, లేదా యుద్ధము జరుగుతున్నప్పుడు గాని ఏ క్షణమైనా యేసు ప్రత్యక్షము కాగలరు. Jesus come to take away the holy people from the church and all the church. సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులైన వారిని అందరినీ కాదు, వారు తీసుకుని వెళ్ళటకు ఆయన రానై ఉన్నారు. Only those who have been made perfect in the image and likeness of God in righteousness and true holiness, they alone will go to heaven, not all. దేవుని యొక్క పోలికలోను అనే స్వరూపంలోను పూర్ణత పొందుచున్నారు అనగా దేవుని యొక్క నీతిలో, పరిశుద్ధతలో పూర్ణత చెందుచున్నారు వారు మాత్రమే ఎత్తబడదురు గాని అందరూ ఎత్తబడరు. So stop going to church for namesake. అందువల్ల నామకార్థంగా సంఘానికి వెళ్ళటం మానివేయండి. Stop serving God with formalities. ఏదో నామకార్థంగా ఆచార ప్రకారంగా పారంపర్యంగా దేవుని సేవ చేయటం మానివేయండి. Yes, maintain a close intimacy and relationship with Jesus, that's most important. యేసు ప్రభువుతో పాటు ఒక సన్నిహితమైనటువంటి సంబంధాన్ని ఉంచుకోండి, అదే ప్రాముఖ్యమైనది. Always spend time in praying and meditating. ఎల్లప్పుడూ ప్రార్థన యందును ధ్యానించడం యందును సమయం గడుపుడి. Because when Jesus comes, he will come with a shout. ఎందువల్లంటే యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ఆర్భాటముతో వచ్చెదరు. All cannot hear it. అందరూ దాన్ని వినలేరు. The archangel will blow the trumpet. ప్రధాన దూత దాని యొక్క బూరను ఊదును. All cannot hear it. అందరూ దాన్ని వినలేరు. And those who are ready and the life is very clean, they alone can see him. ఎవరైతే సిద్ధముగా ఉంటారో, ఎవరి జీవితం అయితే శుద్ధమైనదిగా కనబడునో వారు మాత్రమే ఆయన చూడగలుగుదురు. From now itself we all must start praying, not simply to pray mentioning certain needs to God, but we must pray in such a way
that God is able to speak to us. ఈ రోజు నుంచి మన ప్రార్థన చేయటం మొదలు పెట్టుకొనవలెను. ఏదో మన అవసరతల కొరకు కాదు ఈ ప్రార్థన, దేవుడు మనల్ని చూచినట్లుగా మనం ప్రార్థించవలెను. Always be very careful, be alert and be watchful to see when the third world war starts. ఎప్పుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు మూడవ ప్రపంచ యుద్ధము ప్రారంభించబడినో చూచుకొనిచూ ఉండుడి. In one day you cannot prepare your life. ఒక్క రోజులోనే మీ జీవితాన్ని మీరు సిద్ధపరచుకొనలేరు. Yes, don't think that when the word was start then I will prepare myself. యుద్ధము ప్రారంభించబడిన తర్వాత నన్ను సిద్ధపరచుకుంటానులే అని చెప్పి అనుకునవద్దు. To go with Jesus, don't think I have to wash myself and change my clothes and get ready and go. యేసయ్య వచ్చినప్పుడు నేను స్నానం చేసుకొని నా బట్టలు మార్చుకొని అలాగ సిద్ధపడి నేను వెళ్తానని చెప్పి అనుకోకూడదు. In the fragment of a second he'll come and go. నిమిషంలో రెప్పపాట్లను వచ్చి వెళ్ళిపోదురు. He will never give you time to have a second thought in a second. రెండో మరుక్షణమున మరొక తలంపున కూడా చోటు లేనటువంటి సమయంలో ఆయన వచ్చేదరు. Many people think that when all these things come to pass then I'll prepare myself. అందరూ అనుకుంటున్నారు ఈ సూచనలన్నీ నెరవేర్చబడుచుండగా నేను సిద్ధపడదాములే అని చెప్పి అనుకుంటున్నారు. To build up your character it may take 30, 40, 50 years. ఈ స్వభావాన్ని కట్టి లేపుకొని నిమిత్తము ఒకవేళ నీకు 30, 40, 50 సంవత్సరములే పట్టవచ్చును. I was a very proud man. నేను చాలా గర్విష్ఠునిగా ఉండి ఉన్నాను. I never used to mind anybody. నేను ఎవరిని కూడా అసలు లెక్క చేయను. I have my own principles, I'll walk accordingly. నా సొంత నాకు నియమాలు నాకున్నాయి, దాని ప్రకారం నడుచుకుంటూ ఉండేవాడిని. If anyone asks me one question, I'll say, what is your business with me? What do you want to know about me? Get lost. ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే అసలు నా దానికి నీకు ఏ సంబంధం ఉంది, ఎందుకు నన్ను అడుగుతున్నావు, వెళ్ళిపో అని చెప్తాను. Yes, I never give a proper answer to anybody. సరైన జవాబు ఎవరికి కూడా నేను అడిగే వారికి చెప్పను. I'll get quick answers. నేను త్వరనే జవాబులు చెప్తూ ఉంటాను. My father was very worried about me. మా తండ్రి గారికి నన్ను గురించి చాలా చింత ఉండేది. Sometimes I used to pray, Lord, take away this son, I don't want him. కొన్నిసార్లు ఆయన ఇలా కూడా ప్రార్థన చేసేవాడు, ఈ కుమారుని నువ్వు తీసేసుకోయ్యా, నాకు వద్దు అని చెప్పేవారు. If he grows like this, he'll bring disgrace to the family. ఇతను ఒకవేళ ఇలాగనే ఎదిగినట్లయితే నాకే అపకీర్తిని తెస్తాడేమో. I heard him praying for me to take me away from the world. నన్ను లోకంలోని తీసుకొని వెళ్ళమని చెప్పి ఆయన నా కోసం ప్రార్థన చేయడం నేను విని ఉన్నాను. To break my pride and make me humble, God took nearly 45 years in the ministry. నా గర్వాన్ని బద్దలు చేసి నన్ను తీసుకుని వెళ్ళ నిమిత్తము సేవలో దేవుడికి 45 సంవత్సరములు పట్టినది. A proud man cannot become a humble man overnight. ఒక గర్విష్ఠుడు ఒక తగ్గింపు గలవారిగా ఒక్క రాత్రిలోగా మారలేడు. You examine your own life. మీ సొంత జీవితాన్ని మీరు పరిశీలించుకోండి. We all have our own weaknesses. మీకు సొంత బలహీనతలు మీకు ఉండవచ్చును. Our own drawbacks. మీ సొంత కొరతలు మీకు ఉండవచ్చును. Many people say, don't do it, don't do it. 1,000 times they say, again you do it. అనేకులు చెప్తారు అలా చేయొద్దని, మరలా మీరు చేస్తున్నారు కదా. So remember, character cannot be changed overnight. Character cannot be changed in 5 years or 10 years. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఒక్క రాత్రి లోపలలో 5-10 సంవత్సరాల లోపల మీకు స్వభావాలన్నీ మారలేవు. In love you must be made holy and without blemish. ప్రేమలో మీరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా మారవలెను. Many people ignorantly or foolishly they confess. అనేకులు అమాయకముగాను అజ్ఞానముగాను ఒప్పుకోలు చేస్తూ ఉంటారు. Lord, I am a good person. దేవా నేను ఒక మంచి వ్యక్తిని. Only I have some short temper. ఏదో కొంచెం కోపం మాత్రం ఉన్నది. కొంచెం కోపం ఉన్నది. With the కొంచెం కోపం I will kill 5 people, but Lord bear up with me. ఆ కొంచెం కోపంతో 5 మందిని చంపేస్తాను, దేవా నన్ను సహించుకొనుము. Yes. So God has to bear up with you for all your evil. కాబట్టి మీరు చేసే కీడులను you won't correct yourself. మీ కీడులను దేవుడు సహించుకుంటూ ఉంటారు కానీ మిమ్మల్ని మీరు సరి చేసుకోరు. You flare upon other people because they are not right. ఇతరులు మీరు కోపగించుకుంటారు, ఎందుకు వారు సరిలేదని చెప్తుంటారు. So before you flare upon other, you must check yourself whether you are right. ఇతరుల మీద కోపగించుటకు ముందుగా నువ్వు సరిగ్గా ఉన్నావా లేదో నిన్ను నువ్వు పరీక్షించుకోనవు. Neither we got common sense, nor we got divine sense, nor we got natural sense or human sense. దైవికమైన గ్రహింపు గాని మానవ గ్రహింపు గాని సహజ గ్రహింపు గాని ఎట్టి గ్రహింపులు మీకు లేవు. Outwardly you do something, I call it as a drama. బాహ్యమా మీరు ఏదో చేస్తున్నారు, నేను దాన్ని నాటకమనే పిలుస్తాను. Whatever the Christians do outwardly, I don't believe in it. It's all temporary, momentary, emotional things. క్రైస్తవులందరూ బాహటముగా చేసే పనులని నేను నమ్మను. అదేదో క్షణభరితమైనవి, అదేదో ఉద్రేకపూర్వకమైనవి, అదేదో ఉత్సాహంతో కూడినగా చేస్తున్నారు. A 2-year-old child cannot become a 20-year-old boy in 2 days. ఒక 2 సంవత్సరాల అబ్బాయి 20 సంవత్సరాల అబ్బాయిగా 2 రోజుల్లో మారలేడు కదా. Am I right? నేను చెప్పేది సరేనా? Similarly, అదే విధముగా a sinner cannot become a saint overnight. ఒక పాపి ఒక పరిశుద్ధునిగా ఒక రాత్రి లోపల మారలేడు. God can save him. దేవుడు అతన్ని ఒకవేళ రక్షించవచ్చును. But he has to practice living a true Christian life with Christian values. కానీ నిజమైన క్రైస్తవ జీవితం క్రైస్తవ విలువలతో అతను ఎదగడానికి కాలము పట్టును. Otherwise, even after being a believer or a worker or a pastor for 10 years, 20 years, 30 years, 40 years, when Jesus comes, you cannot go with him because to go with him, your life has got to be perfected.
కానీ ఇక అలా లేకుండా 10, 20, 30 సంవత్సరములుగా నువ్వు సేవకునిగా ఉండవచ్చును, నువ్వు విశ్వాసగా ఉండవచ్చును, అయినప్పటికీ రాకడలో ఎత్తబడలేవు. రాకడలో ఎత్తబడాలంటే నీకు స్వభావం కట్టి లేపబడవలేను. Always look to the medias. ఎల్లప్పుడూ కూడా మీడియా అనే సమాజ మాధ్యమాలు చూస్తూ ఉండండి. When they announce about the breakout of the third world war, మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించబడిందని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేస్తారో in the last days it will happen. అంత్య దినములలో అది సంభవించును. We are living in the last days. మనమందరం అంత్య దినములలో We జీవిస్తున్నాము. are the last generation also. మనము చివరికి తరము వారమై ఉన్నాము. Nowadays all the prophecies are being fulfilled. మన దినములలోని ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడుచున్నవి. So we must always be very alert and be very intelligent and be watchful. కాబట్టి మనం ఎల్లప్పుడూ అప్రమత్తముగాను, మెలకువగాను, జాగ్రత్తగాను ఉండవలేను. Come, let's all close our eyes. మనమందరము కళ్ళు మూసుకుందాము. First person in eternal kingdom. నిత్య రాజ్యములో నిన్ను గొప్ప వ్యక్తిగా చేయగోరుచున్నారు. All the world kingdoms will be overturned. లోక రాజ్యములన్నీ కూడా పడద్రోయబడును. God told Daniel he will establish kingdom for 1,000 years on this earth. దేవుడు దానియేలుతో చెప్పుచున్నారు, ఇదే భూమి మీద నేను నా రాజ్యమును 1000 ఏండ్ల వరకు స్థాపించెదను. Apostle John confirms it in Revelation 20 verse 4. అపొస్తలుడైన యోహాను దాని గురించి ప్రకటన 21:4లో ఒప్పుకోలు చేయించున్నాడు. Jesus will come and destroy all the evil nations. ఆయన వచ్చి దుష్ట రాజ్యములన్నిటిని నశింపచేయును. He will establish a kingdom on the earth for 1,000 years. ఆయన ఈ భూమి మీద 1000 సంవత్సరములు తన రాజ్యాన్ని స్థాపించును. That is called the kingdom of saints. అదే పరిశుద్ధుల రాజ్యమై ఉన్నది. Daniel 7:27 says, దానియేలు 7:27 చెప్పుచున్నది, the kingdom will be given to the saints ఆ యొక్క రాజ్యము పరిశుద్ధులకు ఇవ్వబడును. who will be taken up with Jesus when he